అందరికీ నమస్కారం. కథానిలయం శ్రీకాకుళం మరియు క్రియా సొసైటీ కాకినాడ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అందరికీ స్వాగతం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా కథానిలయం అధ్యక్షులు వివినమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమావేశానికి గౌరవాధ్యక్షులు మరియు గౌరవ వైస్ ఛాన్సలర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కాకినాడ శ్రీ సిఎస్ఆర్కే ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి డాక్టర్ కృష్ణమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ సమావేశపు కీలకోపన్యాసం చేసే రామచంద్రారెడ్డి గారిని మా క్రియా సంస్థ స్థాపించినప్పుడే మేము పనులు చేయడం కోసం మనం ఏదైనా చేతనైంది చేద్దాం, ఉపన్యాసాలు కాకుండా అన్నట్టుగా క్రియా అని పేరు పెట్టుకున్నాం. ఇంచుమించుగా కథానిలయం కూడా నాకు పరిచయమే 10 ఏళ్ళు అవుద్దేమో. చాలా వర్క్ బహుశా నాకు అప్పుడు తెలియదు, కానీ కారామేశ్వర ఉండగా చాలా ఊర్లు తిరిగి ఎన్నో కథలు సేకరించారట ఆయన మిత్రుల బృందం అందరూ. ఇప్పుడు కూడా నినగాక మొన్న ఒక నెల క్రితం ఎప్పుడో ఒక మొబైల్ ఫ్రెండ్లీగా చేశారు యాప్ని. సో కంటిన్యూస్ వర్క్, చాలా టీం వర్క్ ఎంతో జరుగుతుంది. బహుశా అది తెలుగు కథలకే ప్రత్యేకమైన వర్క్. ఆ రకంగా క్రియా కథానిలయం ఒక కామన్ పాయింట్ కూడా ఉందనిపించింది. ఈ అవకాశాన్ని క్రియా సొసైటీకి కాకినాడకి ఇచ్చిన కథానిలయం బృందానికి ఎంతో కృతజ్ఞతలు. తదుపరి సమావేశాన్ని నడిపించవలసిందిగా అమరేంద్ర గారికి అందజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జగన్నాథరావు గారు. 2 కృష్ణులు, 2 రామచంద్రులు, ఒక నరసింహమూర్తి, వీరిపైన ఆహ్వానం పలికిన జగన్నాథరావు. కార్యక్రమ నిర్వహణ కోసం దేవతలు ఎప్పుడూ డిపెండ్ అయ్యే ఒక అమరేంద్రుడు. ఇంతమంది వేదిక మీద చేరిన తర్వాత ఇవాల్టి సమావేశం ఈ మొదటి ఘట్టమే కాకుండా చివరి ఘట్టం వరకు కూడా అందరికీ సంతృప్తి కలిగేలాగా నిర్వహించాలి అన్నది మా ఆలోచన, మా పట్టుదల. అందుకు మీ అందరి సహాయ సహకారాలు ముందుగానే నేను అభ్యర్థిస్తున్నాను. మనకు ఎలాంటి కాంబినేషన్ కథానిలయానికి ఇంతవరకు నాకు తెలిసి, నేను గత 12 ఏళ్ళుగా కథానిలయం ట్రస్ట్లో సభ్యుడిగా ఉన్నాను. కాకినాడలో ఇంత విభిన్న ప్రదేశాల నుంచి, విభిన్న రంగాల నుంచి వచ్చి నిష్ణాతులు సభలో పాల్గొనటం, 29వ వార్షికోత్సవంలో పాల్గొనటం అన్నది మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వైజాగ్ సరే, తిరుపతి, హైదరాబాదు, బెంగళూరు అన్ని ప్రదేశాల నుంచి వచ్చారు. 29 ఏళ్ల క్రితం చాలా అనుకోకుండా కథానిలయం అన్న ఒక ఆలోచనకు బీజం పడింది. అప్పటికే కాళీపట్నం రామారావు గారు 70 ఏళ్ళు నిండిపోయి, నేను ఇంకా సాహితీ రంగం నుంచి తప్పుకుంటున్నాను అన్నప్పుడు మహీధర్ రామ్మోహన్ రావు గారు, ఇంక నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని మందలింపుగా ఒక ఉత్తరం రాశారు. అది పబ్లిక్ ప్రాపర్టీ నౌ. ఆ తర్వాత ఆయన ఆలోచనలో పడి, ఎవరో ఒక ప్రొఫెసర్, తెలుగు డిపార్ట్మెంట్ హెడ్, మా విద్యార్థులకు పరిశోధన చేద్దామంటే కథలు ఎక్కడ ఎలా సేకరించాలో తెలియటం లేదు అన్న ఒక బీజం వేసినప్పుడు, ఆ బీజం కాస్త కథా నిలయమై 29 ఏళ్ల పాటు కొనసాగుతోంది. రామారావు గారు అన్నారట, కనీసం 20 ఏళ్ళు నడిపే సామర్థ్యం మనకు ఉంటేనే మొదలెడదామని. అప్పుడు వివినమూర్తి గారు, ఇప్పటి అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇప్పటి కార్యదర్శి మేము ఉన్నాము అని ముందుకు రావడం జరిగింది. వాడిద్దరే కాదు, ఎంతోమంది పూనుకుంటే 20 ఏళ్ళు దాటాయి. 29, 30వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం. సరే, ఈ వివరాలన్నీ కూడా అధ్యక్షులు, కార్యదర్శి మరి కాస్త వివరంగా చెప్తారు. ఈనాటి కార్యక్రమం మీరు ఆహ్వాన పత్రంలో చూసే ఉంటారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. మొదటి ఘట్టం, ముఖ్య ఘట్టం ఒక 2 గంటల పాటు ఇప్పుడు. ఆ తర్వాత కథానిలయానికి ఒక చక్కటి ఆనవాయితీ అయిన పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది 1 గంట సేపు. ఆ తర్వాత భోజన విరామం. మళ్ళా 2 గంటల నుంచి 5 గంటల వరకు 2 ప్రత్యేక అంశాల మీద ఒక చక్కటి గ్రూప్ డిస్కషన్ అందామా, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. నిష్ణాతులు అంతా కలిసి
క్రియాశీలంగా పాల్గొనే వ్యక్తులే ఈ సమావేశంలో 10-15 మంది ప్రముఖ సమర్థవంతమైన రచయితలు ఉన్నారు. అందరము కూడా ఒకరి నుంచి ఒకరు చక్కని ఆలోచనలు, అనుభవాలు, జ్ఞానం, విజ్ఞానం సంతరించుకునే మంచి అవకాశం ఈరోజు ఇక్కడ మనకి జేఎన్టీయు సెనేట్ హాల్లో లభిస్తుంది. మీ అందరితో పాటు నాకు కూడా సంతోషంగా ఉంది. మొట్టమొదటి అధ్యక్ష ఉపన్యాసం చేయమని వివనమూర్తి గారిని కోరుతున్నాను. కాళీపట్నం రామారావు గారి గురించి, ఆయన కథానిలయం ఊహల ఆలోచనల గురించి మన అమరేంద్ర గారు ముందు పరిచయం చేశారు. ఇది ఏంటంటే ఆయన ఉద్దేశం కథ అనేది ప్రజాస్వామికమైనది అనేది ఆయన మొదటి అభిప్రాయం అన్నమాట. అంటే ఎక్కువ మంది తమ అభిప్రాయాలని సమాజం పట్ల తమ విసుగునో, తమ ఆనందాన్నో, జీవితంలో కలిగే ఆనందాన్నో దాన్ని వ్యక్తం చేయటానికి ఉన్న ఒకే ఒక వేదిక కథానిక ప్రక్రియ అనే అభిప్రాయం రామారావు గారిది. ఈ అభిప్రాయంతో దానివల్ల ఈ ఇన్నేళ్ల అప్పటికి అంటే 97 అంటే దాదాపు ఒక 87 ఏళ్ళు అని అర్థం అప్పట్లో. ఎందుకంటే 1910 ప్రాంతాల్లో కథ ప్రారంభమైంది అనే ఆలోచన. ఈ 87 ఏళ్ళుగా కొన్ని వేల మంది తమ జీవితంలో కొన్ని గంటల శ్రమపడి రాసినటువంటివి, అచ్చయినటువంటివి, వీటిని మనం వాటిని వృధా పోనివ్వకూడదు, ఒక శ్రమ వృధా పోకూడదు అనే ఆలోచనతోటి ఆయన ఈ కథానిలయంకి పూనుకున్నారు. దీంట్లో 2 భాగాలు, ఒకటి సేకరించడం, 2 వితరణ. అంటే ఇది అందరికీ చేరాలి. ఈ ఫలితం ఏదో మనం ఒక గుట్ట కింద పోసేసి మేము చేసామండి అని చెప్పుకుంటే సరిపోదు, అది అందరికీ చేరాలి. ఈ చేరాలనే ప్రయత్నంలో ఏంటంటే మొట్టమొదటిలో మాన్యువల్గానే జెరాక్స్లు తీసి పంపడం ఇట్లా పద్ధతి పెట్టుకున్నాం. తర్వాత దీనికి డిజిటల్ రూపం, డిజిటైజేషన్ జరిగాక తర్వాత స్కానింగ్ చేయడం, దాన్ని పీడిఎఫ్ రూపంలోకి మార్చడం, వీటినన్నిటినీ ఇవ్వడం. ఇదేమో వెబ్సైట్లో, కథానిలయం వెబ్సైట్ ద్వారా దీన్ని వితరణకి ఎక్కువ అవకాశం కలిగించాం. అది క్రమక్రమ అభివృద్ధి చెందుతూ ఇప్పటికీ కథానిలయం మొబైల్ వెర్షన్ కూడా మనకి లభ్యం అవుతుంది. దీనికి ఒకళ్ళని కాదు, దీనికి కావాల్సిన ఆర్థిక సహకారం కాదు, సాంకేతిక సహకారం కాదు, అన్ని రకాలైనటువంటి సహకారాలు కూడా మనసు ఫౌండేషన్ వంటి పెద్ద పెద్ద సంస్థలు, తానా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పూనుకొని దీనికి చేశారన్నమాట. అందువల్ల ఇది కేవలం కాళాపట్నం రామారావుదో, లేకపోతే శ్రీకాకుళందో, లేకపోతే ఆంధ్రప్రదేశ్దో, లేకపోతే ఇండియాదో కారాదు అనేటటువంటి అభిప్రాయం ఆయనకి ఉంది. ఆ అభిప్రాయాన్ని అందరూ అన్ని చోట్లకి తెలియపరచడం కోసం అని చెప్పి వివిధ ప్రాంతాల్లో మేము ఈ సభలు పెట్టడానికి ప్రయత్నం చేసాం అన్నమాట. ఎందుకంటే ఇలాంటిది ఒకటి ఉంది అనేటటువంటి. దీంట్లో ప్రత్యేకంగా యూనివర్సిటీలకు సంబంధించింది ఏంటంటే పిహెచ్డీలు చేయటానికి కావలసినటువంటి వనరులు, కథా సాహిత్యం మీద, కథల్లో ఉండేటటువంటి శ్రామిక జీవితం అనండి, లేకపోతే కుల వృత్తిలో అనండి, వీటన్నిటి మీద కూడా పిహెచ్డీలు జరగడానికి కావలసినటువంటి కథలు, ఆ కథల మీద వచ్చినటువంటి విమర్శనలు, ఆనాటి సామాజిక పరిస్థితులను తెలిపేటటువంటి చారిత్రక గ్రంథాలు, ఇవన్నిటినీ కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ కూడా మీరు కథానిలయం వెబ్సైట్ ద్వారా కూడా అందరికీ అందుబాటులోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. మేము 2 ముఖ్యమైన పద్ధతులు పెట్టుకున్నాం అన్నమాట. అదేంటంటే ఆ ప్రాంతపు కథానిక పరిణామం గురించి చెప్పాలి అనేటటువంటిది ఒక ఆలోచన. దానికి రామచంద్రారెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా కథా సంపుటం తీసుకొచ్చారని, ఆయన చాలా కృషి చేశారని తెలిసి వారిని పిలిస్తే వారు చాలా దయతో అంగీకరించారు. తర్వాత రెండవది వర్తమాన కథానికలు అనేటటువంటిది అవి సామాజికమైనటువంటి అంశాల మీద ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా ప్రతిస్పందిస్తున్నాయి అనే ఫోకస్ తెలియడం కోసం అని చెప్పి మేము మధ్యాహ్నం 2
అంశాలు ఎంచుకుని వాటి మీద ప్యానెల్ డిస్కషన్ పెట్టడానికి ప్రయత్నం చేసాం అన్నమాట. తర్వాత ఈ ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, కథానిలయం వెబ్సైట్ ఉంది. ఈ రచయితలు ఎవరైనా సరే వాళ్ళ రచనలు ఈ వెబ్సైట్లోకి వెంటనే ఇమ్మీడియట్గా రావాలి అని అనుకుంటే దానికి ఒక ప్రకటన ఇస్తున్నాను అన్నమాట. నేను ఏంటంటే వాళ్ళ కథల లిస్టు, వాళ్ళ సాఫ్ట్వేర్ రూపంలో ఉన్నటువంటి పీడిఎఫ్ రూపంలో ఉన్నటువంటివి మాకు ఇస్తే వారం రోజుల్లో, తర్వాత ఒక చిన్న అర్జీలాగా అనమాట, ఇవి మేము పెట్టుకోండి అని చెప్పి మాకు ఒక అనుమతి పత్రము లేకపోయినట్లయితే దరఖాస్తు ఈ పద్ధతిలో మాకు అందజేసినట్లయితే వారం రోజులు తిరగకుండానే ఆ కథలు వెబ్సైట్లో వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ ప్రకటన కథకులందరికీ, లేకపోతే కథకుల తాలూకు వారసులు ఎవరైనా తమ తల్లిదండ్రులు లేకపోతే మరొకళ్ళవో ఇవ్వదలుచుకుంటే కూడా అందరికీ కూడా ఇవి ఉపయోగపడుతుంది. ఈ విషయం గమనించవలసిందిగా కోరుతూ నేను ఏంటంటే ఈ అధ్యక్ష ప్రసంగం అనేటటువంటిది ముగిస్తున్నాను. ఇంత క్లుప్తమైన అధ్యక్ష ప్రసంగం వినటం నాకు ఇదే మొదటిసారి. క్లుప్తమే అయినా ఎన్నో విషయాలు చెప్పారు. ధన్యవాదాలు మూర్తి గారు. మూర్తి గారు చెప్పినట్టుగానే వార్షికోత్సవం అన్నది కథానిలయం క్యాలెండర్లో ఒక ముఖ్యమైన అంశం. గత 4-5 ఏళ్లుగా విభిన్న ప్రదేశాలకు వెళ్ళటము, ఆయన అన్నట్టుగా అక్కడి కథా స్వభావాలు, అలాగే అక్కడ వారికి కథానిలయం వివరాలు చెప్పడం అనేది ఒక ఆనవాయితీగా చేసుకున్నాం. ముందు వైజాగ్తో మొదలెట్టి ఆ తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత ఖమ్మం. ఈ ఏడాది ఎక్కడా అనుకుంటుంటే ఎలా పసిగట్టాడో తెలియదు, మా మిత్రుడు జగన్నాథరావు కాకినాడ అని ప్రకటించేశాడు. మేము కూడా సంతోషంగా ఒప్పుకున్నాం ఆయన శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో. కాకినాడలో ఎక్కడ అంటే మేమంతా కూడా ముందే అనుకున్నాం జేఎన్టీయూ తప్ప ఇంకో చోటు లేదు అని. జేఎన్టీయూలో సెనేట్ హాల్లో మనమంతా కలవటానికి జగన్నాథరావు గారు కాదు, దానికి కారణం చేకూరి శివరామకృష్ణ ప్రసాద్ గారు దానికి ముఖ్య కారణం. వారందరికీ కూడా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెబుదాం. ప్రసాద్ గారు సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అన్న ఒక ప్రత్యేకమైన విభాగంలో అంతర్జాతీయంగా పేరు పొందిన నిష్ణాతులు. ఇప్పుడు ఈ జేఎన్టీయూ కాకినాడకు ముఖ్య వైస్ ఛాన్సలర్ అందాం, దాన్ని తెలుగులో మార్చడం నాకు ఇష్టం లేదు. వారిని ఈ సందర్భంగా వారిలో సాహిత్యం అంటేను ఇలాంటివంటేను ఎవరికైనా ఉంటుంది, ఒక సాంకేతిక నిపుణునికి ఏమంత ఆసక్తి ఉంటుందా, అభిరుచి ఉంటుందా అని. ఇందాకే ఆయన గదిలోకి వెళ్ళాం మేము నలుగురం కలిసి. వెళ్ళగానే నాకున్న ఈ చిన్నపాటి అనుమానం కూడా పటాపంచలైంది. మీ అందరినీ నేను చెప్పేది ఏమిటి అంటే, ఒక్కసారి వారి అనుమతి తీసుకుని ఆ గదిని చూడండి. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ప్రసాద్ గారు, మీరు వచ్చి మాట్లాడాలని మా విన్నపం. సభలో ఆశీస్సులైనటువంటి పెద్దలు అందరికీ వందనాలు. మీ అందరికీ ఈ సమావేశాన్ని మా కళాశాలలో, మా యూనివర్సిటీలో జరపడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. దానికి నేను కృతజ్ఞతను. జగన్నాథరావు గారు దాదాపు ఒక 4 రోజుల క్రితం అనుకుంటాను ప్రసాద్ గారిని తీసుకొని ఇలా కథానిలయం అనేటువంటి ఒక వార్షికోత్సవాన్ని జరుపుకుంటాము అంటే, అలాగేనండి అన్నాను. నేను కూడా కథలు చదువుతూ ఉంటాను తెలుగు సాహిత్యం మీద పట్టు లేదు, కానీ తెలుగు కథల్లో, తెలుగు నవల్లో చదివి ఇప్పటికే చదువుతాను. ఈ కథానిలయం అనేది కాళీపట్నం రామారావు గారు నిజంగా స్థాపించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ కథలు అనేవి మన వారసత్వ సంపద. దీన్ని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, భవిష్యత్ తరాల వాళ్ళకి అందించాలి. ఇప్పటికీ ప్రతి ఆదివారం ఈనాడులోనూ అట్లాగే జ్యోతిలోని చిన్న కథలు వస్తూ ఉంటాయి. 2 పేజీలు 3 పేజీలు ఉంటూ ఉంటాయి. ఎప్పటికీ చదువుతూ ఉంటాను.
టైం దొరికినప్పుడు. నేను గమనించింది ఏంటంటే, ఈ కథల్లో ఒక చిన్న విషయం తీసుకొని సునిశ్చితమైనటువంటి పరిశీలనా శక్తితో నిజంగా కథలు రాయటం అనేది గొప్ప విద్య. వాళ్ళందరికీ పాదవందనం చేయాలి, కవులందరికీ. సునిశ్చితంగా గమనిస్తూ మన చుట్టుపక్కల వ్యక్తులే, కుటుంబ వ్యక్తులు కావచ్చు, స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే సమాజంలో జరిగే సంఘటనలు కావచ్చు, వాటిని తీసుకొని మనసుకు హత్తుకునేటట్టుగా, అలాగే ఒక చిన్న ఉపదేశం లేదా మన సమాజంలో జరిగేటటువంటి అసాంఘిక శక్తులు అవ్వచ్చు, లేకపోతే అనాచారాలు కావచ్చు, వాటిని ఎత్తిపొడుస్తూ మనలో ఆలోచనను రేకెత్తిస్తూ మనము ఒక మంచి వైపు సన్మార్గంలో నడపడానికి ఈ కథలు బాగా పనికొస్తాయి అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. అట్లాగే కొన్ని సంవత్సరాలుగా మనం చూసుకుంటే పాత తరానికి కొత్త తరానికి కూడా ఆ రోజు ఆ టైంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులను గురించి అవన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకే కందుకూరి వీరేశలింగం గారు ఫస్ట్ ఆయన అన్నారు, సాహిత్యంలో కథకు పునాది వేసిన వ్యక్తి అని. మీరు సరిచేసిన క్షమించాలి తప్పేమన్నుంటే. అట్లాగే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, పానగండ్ల లక్ష్మీనరసింహ గారు, కాళీపట్నం రామారావు గారు, రావిశాస్త్రి గారు, ముళ్ళపూడి వెంకటరమణ, బామిడిపాటి కామేశ్వర గారు, రమణ గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఇలాంటి వీళ్ళ కథలు చిన్నవో ఒకటో రెండో చదివి నాలో కూడా కొంచెం ఒక అవగాహన, సమాజం పట్ల ఒక అవగాహనని కల్పించడానికి ఇవన్నీ తోడ్పడి అని నేను భావిస్తాను. బాధాకరమైన విషయం ఏంటంటే, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ 50 పైనే ఉన్నట్టుంది. అంటే మన నెక్స్ట్ తరం పిల్లలు ఎవరు చదవట్లేదు, లేదా వాళ్ళు ముందుకు రావట్లేదు. వాళ్ళకి అంత టైం అంతా చాలా ప్రెషస్ కాబట్టి ఇలాంటి సమాజాలకు రావట్లేదేమో. సో కథానిలయంని ప్రిజర్వ్ చేయటమే కాకుండా, అంటే గత దాదాపు 80 సంవత్సరాలు ఉంటుందండి కథ పుట్టి. 85 ఏళ్ళు అన్నారు ఎంతమంది? అంటే 155 సంవత్సరాలు, 156 సంవత్సరాల ఈ కథల్ని మనం ప్రిజర్వ్ చేసుకోవటమే కాకుండా, ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడు అంతా జెడ్ అంటున్నారు, 21వ శతాబ్దం పిల్లలు, వీళ్ళ కూడా చదివించగలిగితే బాగుంటుందేమో. మనం కూడా మన వంతు కృషి చేస్తే బాగుంటుంది. నాకు ఈ సభ మీదకి వచ్చే సమయంలో అనిపించింది, మా పిల్లలు ఎవరు రాలేదు ఏంటి అని. జేఎన్టీ కాకినాడ పిల్లలు, చదువుకునే పిల్లలు. అందుకని ఈ మధ్య క్లబ్స్ అని పెట్టాము. వాళ్ళ యొక్క ఆశయాలను బట్టి ఏదో పెయింటింగ్ క్లబ్ అని అలా పెట్టాము. ఒక తెలుగు లిటరరీ క్లబ్ అని కూడా పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మొదలు పెడతాను, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, మన సంస్కృతి సంప్రదాయాలు తెలియాలి కాబట్టి. సో నాకు మీ అందరినీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంతటితో విరమిస్తాను. చక్కని అబ్జర్వేషన్స్ చేశారు ప్రసాద్ గారు. నేను అడుగుదాం అనుకున్నాను, అది ఆయనే వరమిచ్చేశారు. తెలుగు లిటరరీ క్లబ్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టడం అన్నది అనేక కారణాల వల్ల, అసాంఘిక కారణాల వల్ల, సాహిత్యం లాంటి లలిత కళలు జీవితంలో అక్కర్లేదు అన్న ఒక భావన ఒక తరాన్ని, దాదాపు 2 తరాల్ని ఊగించి వదిలిపెట్టింది. దాని ఫలితమే సాహితీకారులంతా కూడా 57 నిండిన వాళ్ళు అవ్వటం. ఆ ట్రెండ్ రివర్స్ చేయాలంటే మళ్ళీ ఇలాంటి క్లబ్లు కళాశాలల్లో, సాంకేతిక కళాశాలల్లో కూడా పెట్టడం అన్నది ఒక మంచి ముందడుగు అవుతుంది. దానికి కథానిలయం తరఫున పరిపూర్ణ సహకారం మేము అందిస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనం ప్రసాద్ గారి గురించి చెప్పుకున్నాం, ఆయన వృత్తి ఇంజనీరింగు, సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. అలాగే ఆసక్తే కాకుండా పిపాస కూడా ఉన్న వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు గుంటూరులో వైద్యం చదువుకున్నా కూడా విశాఖపట్నంలో రావిశాస్త్రి ఉన్నారని, విశాఖపట్నంలో కాళీపట్నం రామారావు గారు ఉన్నారని,
తన స్థావరాన్ని విశాఖపట్నానికి తరలించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా మిత్రులు, సాహితీపరంగా పిపాసులు. అలాంటి వ్యక్తి డాక్టర్ వేమూరి కృష్ణమూర్తి గారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎవరు ఉండాలి అంటే ట్రస్ట్ మెంబర్లంతా కూడా ఏకగ్రీవంగా ఆయన పేరు అనుకున్నాం. వారు వచ్చారు, సంతోషం. కృష్ణమూర్తి గారు, మీరు వచ్చి మాట్లాడాలి. వేదిక మీద ఉన్న పెద్దలకు, సభలో ఉన్న సాహితీ మిత్రులకు, సాహితీవేత్తలకు నమస్కారం. కాళీపట్నం రామారావు గారు కథల మాస్టర్గా, మాస్టర్ కథకుడుగా, కథా పరిరక్షకుడుగా, కథా పిప్పాసిగా, ఇలా అన్ని కథతో మమేకమైపోయినటువంటి మాస్టర్ గారి గురించి ఒక కథ కూడా రాయని నాలాంటి వారిని ఇక్కడ ఉన్న ఆహ్వాన కమిటీల సభ్యులందరూ మాట్లాడమని నాకు తెలియదు ఇప్పుడే ఏకగ్రీవంగా అడగటానికి ఒకే ఒక కారణం, బహుశా నేను ఆయన కథలు చదివిన ఒక పాఠకుని, ఆయనకి వ్యక్తిగతంగా తెలిసిన ఇంకొక వ్యక్తిని, ఆయనకి వైద్యం చేసిన ఒక వైద్యుడిని. ఇంతకు మించి నాకు వేరే అర్హత ఏమీ లేదు. అయితే ఈ కన్స్యూమరిజం వచ్చిన తర్వాత వినియోగదారులదే రాజ్యం అయిపోయింది. రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, రాసి దాన్ని అచ్చువేసుకుంటా తాపత్రయపడి ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. కానీ చివరికి వాళ్ళందరూ వినియోగదారుడి మీద, అంటే పాఠకుల మీద ఆధారపడి వాళ్ళ మన్నన కోసం, వాళ్ళ ఆదరణ కోసం ప్రాకులాడేది ఇప్పుడు ఓపెన్గా మనకి బాగా తెలిసిపోతుంది. అందుకని ఇప్పట్లో అందరూ వినియోగదారుడికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. నేను అటువంటి వినియోగదారుని, రచయితలు. ఈ రోజున వినియోగదారుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే, నాకు రాయాలని ఉన్నా, పాడాలని ఉన్నా, ఇంకేదన్నా చేయాలని ఉన్నా, ఏదో కళారూపం ఏదో ఒకటి చేయాలని ఉంటే అది నీకు దురద ఉండి చేస్తే తప్ప మామూలుగా దాన్ని ఆనందించడానికి నువ్వు చేయవసరం లేదు. ఎందుకనంటే నా కోసం మహారచయితలు నాకంటే బాగా రాయగలిగిన వాళ్ళు రాసి ఉంచేశారు అక్కడ. అవి చదువుకుంటే చాలు. నాకు పాటలు అంటే ఇష్టం అనుకో, నేను పాడవసరం లేదు. నాకంటే బాగా పాడే వాళ్ళందరూ నా కోసమే పాడారు, అవన్నీ రికార్డ్ చేసి ఉన్నాయి. వాటిని ఆనందిస్తే చాలు. అలాగే చిత్రలేఖనం, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఈ కళారూపాలన్నింటినీ ఆనందించి, అనుభవించి, పలవరించి జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి వినియోగదారుడికి ఉన్నంత అవకాశం, మంచి వినియోగదారుడికి ఉన్న అవకాశము ప్రొడ్యూసర్కి లేదు, దాన్ని సృష్టించిన వాడికి లేదు. అందుచేత బహుశా అందరూ వ్యాపారంలో కూడా అందరూ వినియోగదారుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముందు మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే పక్కవాడిని అడిగితే, ఇప్పుడు రచయితని అడిగితే అతను కాంపిటేటర్, అతను సరిగా అంచనా వేస్తాడో లేదో, అతని గురించి సరిగా చెప్తాడో లేదో, సబ్జెక్టివ్గా ఉంటుందేమో. కానీ చదివిన పాఠకుడిని అడిగితే వాళ్ళు మోర్ ఆబ్జెక్టివ్గా చక్కగా చెప్తారేమో నన్న ఉద్దేశంతో నాలాంటి పాఠకుడిని ఓ మాస్టర్ గురించి మాట్లాడమని అడిగారని నేను అనుకుంటున్నాను. మాస్టర్ నాకు ఆయన చాలా పరిచయం, చాలా రోజుల నుంచి ఉన్నా కూడా ఆయన పుస్తకాలు ఏవి నాకు ఇవ్వలేదు. నేను కొనుక్కున్నాను, లేకపోతే వేరే రకంగా ఆయనకి తెలుసు నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఒకసారి 2 కాపీలు ఇచ్చారు నాకు, ఒక పుస్తకం. అది కాళీపట్నం సాహిత్య సింహావలోకనం. సంతకం చేసి నాకు ఒకటి ఇచ్చారు, నా భార్యకు కూడా ఒక కాపీ ఇచ్చారు. మాస్టర్ ఎందుకు ఇచ్చారు, ఈ ఒక్క పుస్తకం ఎందుకు ఇచ్చారు, మిగతా అన్నీ ఇవ్వకుండా అన్నది అనుకున్నాను. కానీ అది అలా పెట్టేసి చాలా రోజుల తర్వాత చదివాను.
చదివితే అందులో చాలామంది రచయితలు, చాలామంది పెద్ద పెద్ద ప్రసిద్ధులు అంతా రాసినవి ఉన్నాయి. చివరికి అందులో ఆఖరిది నాకు బాగా నచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి రాసింది మాస్టర్ సాహిత్యం గురించి. అది నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. ఆ ఒక్కరు ఎవరో ఇదంతా అది రచన పుస్తకంలో వచ్చింది. సాయి గారు, మిగతా సుబ్బారావు గారు అందరూ, వర్మ గారు చాలా ప్రయత్నం చేశారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, అంత గొప్ప వ్యాసం రాసింది మాస్టర్ సాహిత్యం గురించి. అంత గొప్ప సమీక్ష నేను చదవలేదు, వాళ్ళు కూడా చదవలేదని వాళ్ళు నాకు చెప్పారు. అంత గొప్పది ఒక అజ్ఞాత వ్యక్తి ఎందుకు రాశాడు, ఒకవేళ రాసిన ఆయన అజ్ఞాతంగా ఉండటానికి ఎందుకు అట్లా ఇష్టపడ్డాడు అని నాకు అనిపించిందంటే, దాని కాపీలు మీకు అందరికీ నేను ఫోటో కాపీ తెచ్చిచ్చాను. సభ అయిన తర్వాత మీరు నా దగ్గర అవి ఉన్నాయి, తీసుకుని చదవండి తప్పనిసరిగా. మాస్టర్ గురించి సింహావలోకనం అంటే అదే, సాహిత్యం గురించి అంత మంచిది నేను ఇంకెక్కడ చదవలేదు. దానికి ఒక కారణం ఏంటంటే, మాస్టర్ కూడా ఆయన తన రచయితనని కూడా చాలా గోప్యంగా ఉంచేవారు. తెలియవలసిన వారికే తెలిసేది, ఆయన స్టూడెంట్స్ కూడా తెలియదు. ఆయన ఎవరికైతే పాఠాలు చెప్పారో ఆ స్కూల్లో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఆయనంతట తనగా తాను రచయితనని ఎప్పుడు చెప్పుకోలే. ఆ గోప్యత పాటించారు ఆయన. తెలియవలసిన వారికి తెలిస్తే చాలు. ఆయన కథలు రాసే పద్ధతిలో కూడా ఆయన చెప్పేది చాలా గోప్యంగా చెప్తారు, నర్మగర్భంగా చెప్తారు. ఓపెన్గా చెప్పాల్సిన అవసరం వచ్చి ఒక్కసారి ఆయన ఇన్ని కథలు రాశాను, ఇన్ని గొప్ప కథలు రాశాను, అందరూ మెచ్చుకుంటున్నారు, నన్ను కథకు చక్రవర్తి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కానీ నన్ను సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరూ లేరన్న బహుశా బాధతో ఆయన చెప్పదలుచుకున్నదంతా శిల్పాన్ని కూడా వేరే మార్చుకుని కుట్ర అన్న కథ ఒక్కటి రాసి ఆపేశారు. ఆయన గొప్ప కథలని మనం అనుకునే కథల్లో అన్నీ ఉన్నాయి. చాలా చాలా గోప్యంగా చెప్పాను. ఎంతమందికి అర్థమైందో ఎంతమందికి అర్థం అవ్వలేదో ఆయనకి తోచక బహుశా కుట్ర కథ అన్నది చివరికి రాసి బహుశా దాంతో ఆపేసి ఉంటారు అనుకుంటున్నాను. అందులో చాలా డైరెక్ట్గా చెప్పేశారు, ఇది నా ప్రపంచం మీద నా దృక్పథం, ఇది జీవితం మీద నా దృక్పథం, ఇది సమాజం మీద ఇది. ఈ దృక్పథాన్ని చెప్పటానికే నేను ఎప్పుడో సరదాగా కథలు రాసినప్పటి నుంచి, ఆ తర్వాత సామాజిక ప్రయోజనం ఉంటే చాలని కథలు రాసినప్పటి నుంచి, కాదు ఈ సమాజాన్ని మార్చడానికి పనికొచ్చే కథలు రాయాలి నేను అన్న ఉద్దేశంతో రాసిన ఆ 9-10 కథలు 64, 63 నుంచి 72 వరకు రాసిన గొప్ప కథలు. ప్రపంచంలో అన్నిటికంటే నేను చదివాను, చాలామంది ప్రపంచ రచయితలను కూడా చదివామను. వాళ్ళ కథలన్నిటికీ తీసిపోవటం కాదు, వాటన్నిటికీ మించిపోయిన కథలు ఆయన ఒక 9-10 రాశారు. ఆ కథల్లో వాటి వల్లే ఆయన కథకుడిగా ఇంతకాలం నిల్చున్నారు అనుకున్న, మిగతా కథల వల్ల కాదు. ఆ కథల్లో చెప్పిన గోప్యత, పాటించిన గోప్యత, అది అందరికీ అందలేదన్న ఉద్దేశంతోనే కుట్ర కథ రాశారని నేను అనుకున్నాను. ఆయన ఒకానొక సందర్భంలో అడిగితే అందరూ అడిగినట్టుగానే నేను మాస్టారు ఇంకా రాయొచ్చు కదా, రాసి ఎందుకు ఆపేశారు అంటే, రాయటానికి ఇంకేం లేదు నాయన, నా ప్రపంచ దృక్పథంతో నేను రాయదలుచుకున్నాయని, నేను చెప్పదలుచుకున్నాయని చెప్పాను. కానీ ఆ దృక్పథం, దాని రిజల్ట్స్ కూడా చూశారు ఆయన. ఈ పేదవాళ్ళు తిరగబట్టడం, తర్వాత న్యాయం కోసం తమ కావాలనుకునే స్థాపించుకోవడం కోసం తిరగబడాలి అన్నది, అంతవరకు ఆయన దృక్పథాన్ని చాటి చెప్పాను నేను. తిరగబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారో నేను చూశాను. ఇప్పుడు ఆ దేశాలను చూశాను, రష్యాను చూశాను, చైనా చూసాం, వియత్నాం చూసాం. అక్కడ మనం అనుకున్నవి జరగట్లేదు. దాని ఫలితాలు అప్పుడే ఆల్రెడీ మనకి సోవియట్ యూనియన్ పతనము, చైనా పెట్టుబడిదారీ విధానంలోకి వెళ్ళిపోవటం, వీటి వల్ల నా ప్రపంచక దృక్పథంతో నేను ఏం చేయాలని పీడితులు, తాడితులు, దరిద్రులు ఎలా చేస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది అనుకుని మేము అది చేశామో, ఇవి రాశామో, వాటి రిజల్ట్స్ అన్నీ చూసిన తర్వాత నా ప్రాపంచిక దృక్పథం, నా పాతది పనికి రావట్లేదు, దీన్ని అనలైజ్ చేయడానికి, దీన్ని ఎలా సవరించాలో, ఎలా చెబితే ప్రజలకి ఇంకా మేలు జరుగుతుంది,
ఇక్కడ ఆ దారిద్ర్యం కాకుండా ఇక్కడ వేరే దారిద్ర్యం వచ్చి పడింది దీని తర్వాత. సో వీటిని ఎలా చేయాలన్నది నాకు అర్థం కాక నా ప్రాపంచిక దృక్పథం అది దాన్ని మార్చుకున్నాను కానీ ఆ మార్చింది పరిపూర్ణతగా నాకు ఇదే కరెక్ట్ అని నాకు నమ్మకం తోచక నేను ఇంకా కథలు రాయటం మానేశానని చెప్పారు. అయితే అది కొంతమంది వెనుకంజగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వెనుకంజ ఏంటంటే ఇంత ముందుకు వచ్చిన ఆయన మళ్ళీ ఆ తర్వాత 1-2 కథలు రాస్తే సంకల్పం అనేవేవో అవి మళ్ళీ వెనక్కి వెళ్ళి రాసిన కథల్లాగా భావించారు. అది మాస్టర్ని బాగా ఎరిగిన వాళ్ళకి అది వెనక్కి వెళ్ళటం కాదు, కానీ ఆయన ఇది ఇక్కడ ఆగి ఆ ముందుకు వెళ్ళటం రాక మళ్ళీ వెనక్కి పాతకు వెనక్కి తిరిగి చూసుకోవటం తప్పు కాదు కదా. ఆ వయసులో ఆయనకి అటువంటి కథ రాశారు. ఆ కథ రాసినప్పుడు నాకు మొదటి కథలు నచ్చినంత కథ అప్పట్లో నచ్చలేదు. కానీ నాకు కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి నా పిల్లలందరూ నాలాగా కాకుండా వేరే రకంగా ఉన్నప్పుడు, సమాజంలో నేను కోరుకున్న మార్పులు కాకుండా వేరే మార్పులు వచ్చినప్పుడు అప్పుడు ఆ కథ వేరే రకంగా అర్థమైంది నాకు. అంటే అటువంటివి కూడా మనం ఆలోచించాలి. అటువంటి ఎందుకు ఆలోచించారు మాస్టర్ అంటే, మనుషుల్లో మనందరికీ తెలిసినట్టుగానే బిలీవర్స్ అని ఉంటారు, సీకర్స్ అని ఉంటారు. మాస్టర్తో నా పరిచయం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, చాలా గొప్ప మంది వ్యక్తుల్లాగానే రచయితల్లాగా ఆయన ఒక సీకర్, సత్యాన్వేషి, న్యాయాన్వేషి. ఎక్కడ ధర్మం ఎక్కడుంది, ఏది ధర్మం ఏది అధర్మం, ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ జీవితం ఊరినే గడిచిపోతుంది ఎక్కడ సాఫల్యం పొందుతుంది, ఇవన్నీ ఆయన సీకర్గా ఉండబట్టి ఆయన కథల్లోంచి మొదలుపెట్టే ఒక పరిణామం అట్లా మనం చూడొచ్చు. అందరు ఇక్కడ రచయితలందరూ బాగా గమనించుంటారు. ఆయన కొన్ని రోజులు నేను చదివాను కాబట్టి నేను కథలు రాయాలని రాశారు. ఆ తర్వాత కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత సమాజానికి పనికొచ్చేది, ప్రజలను చైతన్యవంతులను చేసే కథలు రాయాలని చెప్పి కొన్ని కథలు రాశారు. ఆ తర్వాత ఇంకా పరిశోధన ఆయన జీవితాన్ని శోధించి అంతా చేస్తే ఆయనకి ఒక ప్రపంచ దృక్పథం వచ్చే వరకు మనం మంచి కథలు రాయలేమని తెలిసినప్పుడు, అది తెలుసుకునే క్రమంలో చాలా రోజులు కథలు రాయకుండా ఆయన ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టి 83 నుంచి మీకు తెలుసు, తీర్పు, యజ్ఞం, శాంతి, హింస, వధ, ఇటువంటి గొప్ప కథలు, జీవధార, నోరు, మనం చెప్పుకుని ఆయన ఎవరైతే ప్రపంచం ఆయన మంచి కథకుడుగా ఏ కథల కోసం గుర్తుపెట్టుకుందో ఆ కథలన్నీ ఆయనకు ఒక ప్రాపంచిక దృక్పథం వచ్చిన తర్వాత ఆ పరిశోధనలో స్టిల్ ఈజ్ ఎ సీకర్ అయినప్పటికీ అది తాత్కాలికంగా అది నమ్మారు. ఆయన నమ్మకాలు మారుతూ వచ్చాయి. ఆ నమ్మకం వచ్చినప్పుడు ఆయన గొప్ప కథలు రాశారు. మళ్ళీ ఆ నమ్మకం సడిలిపోయినప్పుడు ఆయన కథలు రాయలేకపోయారు. అలా అర్థం చేసుకున్నాను. మళ్ళీ కొత్త ప్రపంచకు దృక్పథం వచ్చే అవకాశం లేదు. మనమంతా కన్ఫ్యూజ్, నేను కూడా కన్ఫ్యూజ్డ్, మీలో చాలామంది కూడా కన్ఫ్యూజ్డ్. ఆ కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు కథ రాసే అలవాటు ఆయనకి లేదు. ఆయన ఒకటి నమ్మేది, తాత్కాలికమే అవ్వచ్చు ఆ నమ్మకం. మన తెలుగు రచయితలు కానీ, రష్యాలో టాల్స్టాయ్ లాంటి రచయితలు కూడా వీళ్ళందరూ సీకర్స్. వాళ్ళ జీవితంలో ఎలా అట్లా తీసుకున్నదంతా ఒకటి దానికి పరిమితమైపోలేదు. ఇదే నా నమ్మకము, ఈ నమ్మకం మీద ఆధారపడే కథలు రాస్తానని వాళ్ళు ఎప్పుడు సాహిత్య సృష్టి చేస్తానన్నలా. మనందరికీ బాగా తెలిసిన చలంగారు కానీ, గోపీచంద్ కానీ, మధ్యలో మనకి వాళ్ళు అన్నీ మొట్టమొదటి మార్క్సిజం తల్లి ముందు త్రిపురనేని రామస్వామి గారి ప్రభావంతో, తర్వాత కార్ల్ మార్క్స్, తర్వాత అరబిందో, అలా ఏది వాళ్ళకి మన మధ్యలో ఎంఎన్ రాయ్, వీళ్ళందరిది ఆ సత్యాన్వేషణలో వాళ్ళకి ఏది అప్పుడు నిజం అనిపిస్తే ఆ దృక్కితో జీవితాన్ని చూసి అలా కథా సృష్టి చేశారు వాళ్ళు, లేదా సాహిత్య సృష్టి చేశారు. చలంగారు మన అందరికీ పెద్ద ఎగ్జాంపుల్. అలాగే మనకి మాస్టర్, ఆయన సీకర్గా మీకు బాగా తెలిసిపోతుంది. ఆయన కలుసుకుంటూ చివరికి ఆయన అది వచ్చినప్పుడు ఇంకా మానేశారు.
మానేసినప్పుడు మనకి ఇదేంటి మాస్టర్ కథలు మాట సామాజిక రుణం అంటారు. గురుదక్షిణాన్ని తల్లిదండ్రులకి గురువుకి కాకనే నువ్వు సమాజానికి కూడా రుణపడిపోయి ఉన్నావు, ఆ సమాజ రుణం తీర్చాలంటారు. మరి ఈయన ఎందుకు రుణపడిపోతున్నాడని మా అందరికి ఆశ్చర్యం వేసినప్పుడు బహుశా ఆయన అర్థం చేసుకునే పద్ధతిలో ఆయన చెప్పదలిసింది, ఆయన నమ్మిందే చెప్పారు. కాబట్టి ఆయన నమ్మినంతవరకు ఏది నమ్మితే అది రాస్తూ వచ్చారు. కానీ తనకే అపనమ్మకం కలిగినప్పుడు ఇంకా ఆయన రాయలేకపోయారని నేను అనుకుంటున్నాను. ఇది ఆయన రచన ఎలా సాగించారన్న దాన్ని ఒక అభిమానిగా, బాగా తెలిసిన ఆయనగా, కొన్నిసార్లు అడిగి తెలుసుకున్న వ్యక్తిగా నాకు తెలిసిన ఈ 4 ముక్కలు ఆయన రచనా వ్యాసంగం గురించి. ఇంకా మనిషిగా అయితే మాస్టర్ నాకు మొట్టమొదటిసారి ఆయన కథలు చదివాము 64 గంటల. అప్పుడు మొట్టమొదటి వచ్చాయని ప్రతులు చదివాను 68లోనే. అప్పుడు మొట్టమొదటిసారి విరసం 3వ సభల్లో గుంటూరులో జరిగినప్పుడు మన రచయితలంతా వచ్చారు. కారా మాస్టరు, సత్యనారాయణ గారు, విరసం మన ఇది ఎవరు చరబండరాజు, జ్వాలాముఖి, దిగంబర కవులు వాళ్ళంతా వచ్చినప్పుడు మాస్టర్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన చివరిలో ఎట్లా ఉన్నారో అలాగే చిన్న పంచ చొక్కా వేసుకుని సంకలో సంచితో వచ్చారు. నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాము. చూడగానే ఆయన్ని ఆహార్యం కాడి నుంచి మనిషి మాట దగ్గర నుంచి ఆయన నిజంగానే మాస్టర్కు ప్రతిరూపం ఆయన. అంతే. కథల్లో విషయంలో కూడా ఆయన చెప్పేది ఒక ఉపాధ్యాయుడు తేలిగ్గా చేసి ఒక విషయాన్ని, క్లిష్టమైన విషయాన్ని ఎంత సులభంగా చెప్పాలో దానికి అనుకూలంగా తన భాషని అన్ని మార్చుకుని సులభతరం చేసి చెప్పే మాస్టర్ లాగానే నాకు కనిపించారు. బోధపరిచే కథ కూడా ఆయన అనిపించింది నాకు. బోధించుతారు టీచర్. అది ఆయన ఇప్పుడు చివరి దాకా. ఆ తర్వాత నేను విశాఖపట్నం వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ రావి శాస్త్రి గారి ద్వారా ఆయన నాకు బాగా పరిచయం అయ్యారు. రావి శాస్త్రి గారికి వైద్యం చేసే అదృష్టం నాకు ఆయన కలిగించలేదు. ఎందుకంటే ఆయన కుటుంబంలోనే చాలామంది వైద్యులు ఉన్నారు. అందుకని ఎప్పుడైనా అవసరానికి వస్తే మాట్లాడారు. కానీ ఈయన బాధ్యత మట్టుకి భూషణం గారిది ఏంది నాకు అప్పచెప్పారు. అన్ఫార్చునేట్గా భూషణం గారు క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. మాస్టర్కి వైద్యం చేసేటప్పుడు కూడా ఆయన డబ్బులు లేకుండా ఉచిత వైద్యం చేయించుకుంటానికి ఇష్టపడకపోతే నేను చాలా కష్టపడి చెప్పాల్సి వచ్చింది. మాస్టారు, మీకు తెలియదు, మేము ఎందుకు డాక్టర్లను సామాన్యంగా ఏది ఉచితంగా చెయ్యం, బాగా డబ్బు సంపాదించుదాం అనుకునే డాక్టర్లు అయ్యాం. కానీ డబ్బులు లేకుండా కూడా మీకు వైద్యం చేస్తానంటే దానికి పెద్ద కారణం ఉంటుందండి. మీరేమనుకోకపోతే నేను చెప్తానని ఒక పావుగంట సేపు నేను బ్రతిమలాడుకున్నాను ఆయన. ఏమని బ్రతిమలాడానంటే, మాస్టారు, మేము చిన్న పల్లెటూరు నుంచి వచ్చాం మీలాగానే. మాది రైతు కుటుంబం. చదువుకున్న మా తల్లి తండ్రి నిరక్షరాస్యులు. తండ్రి కొద్దిగా చదువుకున్నాడు. మా కథలు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. చిన్నప్పుడు ఏదో చందమామల కథలు లేకపోతే సినిమా కథలు తప్ప మాకు కూర్చొని కథలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని అన్ని ఆసక్తి వల్ల మేము నెమ్మదిగా బయట వాళ్ళు చెప్పిన కథలు నేర్చుకుంటూ చదువుకుంటూ వచ్చాము. ఆ క్రమంలో కొడవటిగండి, రాచకొండ వీళ్ళందరూ మాకు బాగా నచ్చారండి. కానీ మీలాగా మీరు చెప్పిన కథలు చదివిన తర్వాత మా బుర్ర వేడెక్కించిన కథలు, మేము అంతకుముందు చాలా సరదా కథలు, మిఠాయి కథలు అవి చదివాం. కానీ బుర్ర వేడెక్కించేసి నీ జీవనం ఏమంటారు మార్గాన్ని మార్చేయగల కథలు రాసింది మీరేనండి. ఈ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియక మీకు నాకు చేత అయింది ఏదో చేసి పెడదాం
అన్న ఒక్క ఉద్దేశం తప్ప వేరే మాకు డబ్బులు అంటే చేదని కాదండి అని ఒక ఉదాహరణ చెప్పాను ఆయన. శాంతి కథలో ఆ ఇండస్ట్రియలిస్ట్ అన్నీ ఉన్నవాడు. అక్కడికి 10 మిల్లులు ఉంటాయి, పెద్ద బంగ్లా ఉంటాయి, నా వెళ్ళిన అక్కడికి వెళ్తే అక్కడ గెస్ట్ హౌస్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ రోజున అతను ఫ్యాక్టరీలో సమ్మె జరుగుతుంటే ఆ విశ్వనాథం అన్న కార్మిక నాయకుడితో, కలెక్టర్ గారితో, సూపరింటెండెంట్తో మాట్లాడిన తర్వాత వాడు ఆ రాత్రి ఆ సన్ అండ్ శాండ్ హోటల్కి పోయి అక్కడ ఎవరో దిశమలతో ఉన్న అమ్మాయిలతో కూర్చుని తాగేసి ఒళ్ళు పైన తెలియకుండా అశాంతితో కొట్టుకుంటూ అక్కడ ఉన్నాడని కథ అక్కడ ముగించుతూ, అన్నీ ఉన్న ఇతనికి కూడా అశాంతి కలిగించే ఈ సమాజం, వాడికి కూడా శాంతి లేకుండా చేసిన సమాజం ఎటువంటి సమాజం అని ఆ కథ అలా ముగించాడు ఆయన. అంటే దాని క్లాస్తో సంబంధం లేదు. నేను డాక్టర్నే, నాకు అన్నీ ఉన్నాయి, ఇంకొక ఆయన ఇండస్ట్రియలిస్ట్, ఆయనకు అన్నీ ఉన్నాయి, మళ్ళీ కూడా రకరకాల ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నాం. కానీ అన్నీ ఉన్నవాడికి కూడా, సక్సెస్ఫుల్ మ్యాన్కి కూడా శాంతి లేకుండా ఉండే సమాజం అది ఎటువంటిదని ఆయన ప్రశ్నించినప్పుడు, అటువంటి వాళ్ళని అనుకోండి మమ్మల్ని కూడా, మాకు కూడా అశాంతిగా ఉందండి, అందుకని కాస్త శాంతి ప్రసాదించారు మీరు, ఈ సమాజం మాకు అర్థమయ్యేటట్టు చేశారు, అందుచేత మీకు మేము రుణపడి ఉన్నాము, మీకు ఇది చేస్తామంటే అప్పుడు అతి కష్టం మీద ఆయన ఒప్పుకొని ఆయన అయితే సరే మీరు వైద్యం చేయండి కానీ మందులు నేను కొనుక్కుంటాను అంటే ఆయన అంత స్ట్రిక్ట్ మనిషి. ఆ తర్వాత ఆయన ఈ కథా నిలయం అది పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఆయన నన్ను ఆర్థిక సహాయం అడగలేదు. ఎందుకనంటే ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు, ఇంకా నువ్వేం చేయవసరం లేదు అంటే నేను నా మిత్రుల చేత వాళ్ళ చేత కథా నిలయానికి చందాలు ఇప్పించాను, కానీ మాస్టర్ ఎప్పుడు ఆ ఇబ్బంది నన్ను పెట్టలే. రెండవది, ఇది ఆయన వ్యక్తిగతంగా నాతో, నా వృత్తిపరంగాను నాతో ఉన్న సంబంధం. ఆ తర్వాత గత 20 ఏళ్ళుగా వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ వైద్యం చేశాను. కానీ అందులో ఆయన ఎప్పుడూ కూడా ఆ తర్వాత ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఆయనది తన హక్కుగానే భావించారు. చాలా ఫ్రీగా, చాలా మామూలుగా ఒక కుటుంబ సభ్యుల్లాగానే ఆయన వచ్చి తనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి ఆయన అన్నీ చేయించుకున్నారు. చివరిలో కూడా కరోనా టైంలో అప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగానప్పుడు అరుణాథ్ గారు నేను వెళ్ళి చూసినప్పుడు ఆయన చాలామంది అది కూడా గొప్ప విషయం అనిపిస్తుంది. ఆయన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఇట్లా సాహిత్యపరులు, ప్రజాసేవలో ఉన్నవాళ్ళు, ప్రజల కోసం పరితపించేవాళ్ళు కుటుంబ సభ్యులతో సరిగా ఉండలేదు. అందుకని చాలామందికి అటువంటి వాళ్ళకి ఇంట్లో అనుకూలమైన పరిస్థితులు ఉండవు. వాళ్ళు ప్రజల్ని, శిష్యుల్ని, కథకుల్ని ఇట్లా ప్రేమించి, కథల్ని ప్రేమించి వాళ్ళకే ఇల్లు కట్టి వాళ్ళతోనే ఎప్పుడు తిరిగి అలా ఉన్న వాళ్ళకి సొంత బిడ్డలతోనూ, భార్య వాళ్ళతో సరైన సత్సంబంధాలు నెలపుకోల్పోవడం చాలా కష్టం. కానీ మాస్టారు అక్కడ మరి ఎలా చేశారో తెలియదు, కానీ వారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా సీతాలక్ష్మి గారు కానీ, మహాలక్ష్మి గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, చనిపోగా మిగిలిన ఉన్న పిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా మాస్టర్కి అనుకూలంగా ఆయన వాళ్ళకి చేసిందంతా వాళ్ళకి తెలుసు, ఏం చేయలేదో తెలుసు, ఏం చేస్తారో తెలుసు, కానీ అని వాళ్ళందరూ కూడా మాస్టర్కి అనుకూలంగా ఆయనకి ఆ ప్రేమ సంపాదించుకోగలిగారు. ఆ మాత్రం అది కూడా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది చాలామంది గొప్ప వాళ్ళకి జరగనిది ఆయనకి జరిగింది. అయితే వేమనమూర్తి గారు నాకు చిన్న ఇబ్బంది పెట్టారు. ఎప్పుడో నేను రావిశాస్త్రి గారి గురించి ఎప్పుడో మాట్లాడితే అది ఆయనకి బాగా నచ్చిందట. నువ్వు ఈసారి కూడా నువ్వు మాస్టర్ గురించి అలా మాట్లాడాలని అందుకని నన్ను పిలిచారట. దాంతో ఇప్పుడు నేను కాసేపు ఆ తపన పడాల్సి వస్తుంది. అంత గొప్పగా మాట్లాడటం కుదరదేమో బహుశా ఇప్పుడు, కానీ
నాకు ఇచ్చిన పరిధి ఏంటంటే ఆయన వచ్చినప్పుడు అడిగినప్పుడు మాస్టర్తో మీ అనుబంధం గురించి, కథానిలయంతో మీ అనుబంధం గురించి చెప్పమన్నారు. ఈ అనుబంధం గురించి చెప్పేటప్పుడు చాలా బంధనాలు ఉంటాయి. ఎంతవరకు చెప్పొచ్చు, ఎంతవరకు చెప్పకూడదు అని. అయితే మాస్టర్ గురించి నాకు వచ్చింది ఏంటంటే చాలాసార్లు మాస్టర్ ఇంత మంచివారు కదా, ఇన్ని గొప్ప కథలు రాశారు కదా, కానీ ఎందుకని ఈయన గురించి జనం ఇంత అపోహల్లో ఉన్నారు అన్నది నాకు అర్థం కాని విషయం. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఒకసారి ఈ మాస్టర్ కథా సింహావలోకనం, ఆ సాహిత్య సింహావలోకనం ఇచ్చినప్పుడు మాస్టర్తో ఒకసారి నేను అన్నాను, మాస్టర్ మీరు అందరికీ కథలు ఎలా రాయాలో చెప్తున్నారు కదా, ఎలా భాష వాడాలో చెప్తున్నారు, కథలను ఎలా దాయాలో చెప్తున్నారు, అన్నీ నిక్షిప్తం చేస్తున్నారు, కానీ మీరు కథలు ఎలా చదవాలో చెప్పట్లేదండి, దాంతో మీకు మాకు కూడా చాలా ఇబ్బంది వచ్చి పడిందని చెప్పాను. ఎందుకంటే ఆ పుస్తకం చదివిన తర్వాత ముఖ్యంగా రచయితలు, ఎప్పుడో ఒకప్పుడు కథలు రాసిన వాళ్ళు, రాద్దామనుకున్న వాళ్ళు, రాసి పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళు కూడా మాస్టర్ లాగా కథలు రాయలేమని తెలిసిపోయిన తర్వాత ఇంకా రంధ్రాన్వేషణ మొదలుపెట్టి మాస్టర్ కథలు ఇలా రాసి ఉండకూడదు, అలా రాయాలి, తర్వాత ప్రవాహం తక్కువగా ఉంది, చాలా కష్టంగా ఉంది చదవడం, మిగతా విషయాలు ఇంత తేలిగ్గా చెప్పాను, కథలు ఎందుకు ఇంత కష్టంగా రాస్తారు, ఇటువంటి విమర్శలన్నీ వచ్చినప్పుడు ఉన్న సరదాగా మాస్టర్ గారితో మీరు ఇది రాయాలండి అంటే అది బహుశా కథలు ఎలా రాయాలో చెప్తే అర్థం చేసుకుంటారేమో, కానీ కథలు ఎలా చదవాలో చెప్తే అర్థం చేసుకోవడం కష్టం రా నాయన, అది ఎవరి మట్టుకు వాళ్ళు నేర్చుకోవాలి అని ఒక మాట చెప్పారు. ఇప్పుడు అదెందుకు ప్రస్తావనకు వచ్చిందంటే మాస్టర్ ఇన్ని కథలు రాసిన తర్వాత కూడా, అందరూ ఒప్పుకున్న తర్వాత కూడా మాస్టర్కి ఈ తప్పలేదు, ఈ క్రిటిసిజం. ఆ క్రిటిసిజం నాకెందుకో ఎంత మాత్రం నిజం లేని క్రిటిసిజం అనిపిస్తుంది. వాళ్ళ ప్రకారము మాస్టర్ ఇలా కథలు ఎంత పొడుగు రాయకూడదు, లేదా ఎంత ఆ భాష అట్లా ఉండకూడదు, చదివించేట్టుగా ఉండాలి, ఎవరికి చదివించేట్టుగా ఉండాలని చెప్పకుండా, అయితే చదువులు మాలాంటి పాఠకులందరికీ ఆయన కథలు అభిమానవంతులు, రాగమయ్య అటువంటి నచ్చినాయి, వాళ్ళకి నచ్చినాయి. ఇవి నచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఇంకేవో అంతకుముందు రాసిన వాళ్ళు కూడా నచ్చినవి ఉన్నాయి. అది పాఠకులకు వదిలేయాలి, కానీ విమర్శకులు కానీ ఎవరు కూడా దానికి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండి అనిపించి మాస్టర్ గారు అంటే ఆయన అన్నారు, ఎవరికి చెప్పలేమురా కథ ఎలా చదవాలో, రాయాలంటే చెప్పగలమని. రెండోది, మాస్టర్కి ఈ జ్యోతిష్యం అంటేను లేకపోతే ఇంకోటి అంటేనో నమ్మకాలు ఉన్నాయి. ఈ నమ్మకాల గురించి చాలా విమర్శలు, లేకపోతే వాళ్ళ నాన్నగారికి ఆయన అంత్యక్రియలు చేయటానికి విరసం నుంచి సభ్యత్వం అంత విమర్శించారు. విమర్శించినప్పుడు మాకు అనిపించింది, మేము ఈజిప్ట్ వెళ్ళాము చూడటానికి. అక్కడ వాళ్ళు 5,000 సంవత్సరాల క్రితమే శవాలను మమ్మీల కింద దాచిపెట్టుకున్నారు. రష్యా వెళ్ళాము, అక్కడ లెనిన్ గారిని, ఆయన శవాన్ని ఇంకా అక్కడ దాచి ఉంచారు. చైనాలో మావో సెట్టింగ్, మొన్న వియత్నాం వెళ్తే అక్కడ హోచిమిన్, వీళ్ళందరినీ ఎందుకు పెట్టారా బాబు ఇక్కడ? వాళ్ళ ఆలోచనలు మనకు తెలుసు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళకి వీటి మీద నమ్మకం లేదు, కానీ వాళ్ళందరినీ పెట్టిన వాళ్ళు, అదంతా అంగీకరించిన వాళ్ళు, మాస్టారు తన తండ్రి స్మృతి, ఆయన శరాన్ని దహనం చేస్తానంటే, అంత్యక్రియలు చేస్తానంటే అది అంత్యక్రియ కదా, దానికి లేకపోతే తద్దినం వీటికి అది ఒక ఆయన మనం చిన్నప్పుడు ఎలా పెరిగామో వాటి నుంచి వచ్చిన ఒక అలవాటు, లేకపోతే ఒక భావచింతన, ఒక సాంప్రదాయం అన్నది కూడా పట్టించుకోకుండా మాస్టర్ని అలా హింస పెట్టారు. ఆ హింస పెట్టిన సందర్భంలో మాస్టర్ అట్లా ఏం బాధపడే అవసరం లేదు, అవి మనకి ఇదిగో ఇట్లా చేసేవాళ్ళందరూ కూడా ఇలా చెప్తారు. అప్పుడు అనిపిస్తుంది మాస్టర్ది వీళ్ళు కూడా, మీరు కూడా ఎవరైనా ఉంటే ఇవన్నీ మేము కూడా సుధాకర్ మేమంతా వెళ్ళినప్పుడు అది పెట్టి చేసేవాళ్ళు ఎవరో అభ్యుదయవాదులు ఎవరో, వాళ్ళందరూ ఇటువంటి వాటిని అర్థం చేసుకోలేకపోవడం కూడా మన దౌర్భాగ్యం అనిపిస్తుంది. రెండోది,
మాస్టర్కి మనకి ఆయన ఎక్కువసార్లు కథలు అన్నిట్లోనూ శాంతి గురించి, హింస గురించి, అది ఎన్ని రకాలుగా ఎట్లా ఉంది, యుద్ధం చేయవసరం లేదు, ఇది చేయవసరం లేదు, ఏం చేయవసరం లేదు, ఇటువంటివన్నీ, అది ఆయన హింస కథ రాసిన, శాంతి అన్నిట్లోనూ కుటుంబ సంబంధాల కథలు రాసినా కూడా గృహహింస ఎట్లా ఉంటుంది, లేకపోతే ఆదివారం కథల్లో అక్కడ హింస ఎట్లా ఉంటుంది, ఇవే రాసిన ఆయన జీవితంలో కూడా ఆయన ఎప్పుడూ శాంతంగాను ఆ హింస లేకుండాను ఉండే వాతావరణంలో బ్రతకటానికి ఇష్టపడ్డారు అనిపిస్తుంది. అయితే అది ఆయన చాలా వరకు దక్కించుకున్నారు. ఆ దక్కించుకున్న దాంట్లో చివరిలో పాపం ఆయనకి ఒక్కోసారి ఆయనకి చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చింది అని విన్నాను నేను. ఒక ప్రాయోపవేశం లాంటిది చేస్తానని చెప్పారు సుబ్బారావు గారికి తెలిసి. అయితే అది కూడా ముందు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఆశావాది, ఇంత ప్రగతిశీలవాదికి మనసులో ఇటువంటి ఆలోచనలు ఉంటాయా అని. అంటే ఉంటాయి, మనకు తెలుసు. ఎందుకనంటే ఒక హెర్నెస్ట్ హెమింగ్వే లాంటి రచయిత సూసైడ్ చేసుకున్నాడు. అలాగే ఎవరో అన్నారు, ఆయనలో సీతారాముడు ఆయనే, అప్పలరాముడు ఆయనే యజ్ఞం కథకి సందర్భంగా. అంటే అది కూడా అక్కడ ఉంటుంది. హింస అన్నది తన మీదకి తను తిప్పుకోవటము, నోరూంలో కథలాగా, నోరూం కథలోలాగా. సో అది మాస్టర్కి అట్లా ఎందుకు ఉంటుందంటే, ప్రతి హీరోకి జీవితం మీద ఎంత ప్రేమ ఉంటుందో వాడికి చావు అంటే భయం ఉండదు. జీవితాన్ని ఎంత ప్రేమిస్తాడంటే, ఇటువంటి జీవితం కంటే ఆ చావే నయం అనుకునేంతగా ప్రేమిస్తారు వాళ్ళు. సో ఆ ప్రయత్నంలో మాస్టర్కి ఒక్కోసారి అటువంటి ఆలోచనలు వస్తే అవేమీ నాకు అబ్నార్మల్ అనిపించలేదు. అలా వస్తాయని మనం తెలుసుకుంటే చాలు, కుటుంబ సభ్యులు కానీ ఆయన అభిమానులు కానీ. అప్పుడు ఆయన సాహిత్యంలో కూడా ఆయన ఎందుకు అటువంటి ఛాయలతో కథలు రాశారు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. అలా నాకు అర్థమైంది. సో ఇది చాలామందికి మింగుడు పడిన విషయంగా ఉండొచ్చు. దీనికి మనం అన్నిటికంటే ఇప్పుడు కొత్త శాస్త్రం మానసిక శాస్త్రమే కాబట్టి, మానసిక శాస్త్రాన్ని కొంచెం పరిచయం చేసుకుని దాన్ని చదివితే తప్ప ఈ రచయితలు వీళ్ళందరూ ఎందుకు ఇట్లా ఉంటారు, అలాగే ఆయనకున్న అలవాటు, వ్యసనాలు, గొప్పవారికి వ్యసనాలు కూడా ఉండవచ్చు. అదేం తప్పు కాదు. ఎందుకంటే ఆస్కార్ వైల్డ్ లాగా వైస్ అండ్ వర్చ్యూ రెండు వాళ్ళకి పనికొచ్చే వస్తువులే. తర్వాత గొప్పవారి అందరికీ మామూలుగా ఒక అన్యాచురల్ వర్చ్యూ కంటే న్యాచురల్ వైస్ ఈజ్ బెటర్ అంటారు. మాస్టర్ అటువంటి వర్చ్యూస్ ఆయనకు ఉన్నాయి కానీ ఆయన వయస్సును దాయటానికి, అంటే ఆయనకున్న అవలక్షణాలను దాయటానికి కానీ, ఆ సలక్షణాలను చూపించటానికి కానీ ఏ ప్రయత్నం చేయకుండా ఒక రచయితగా అట్లా ఉండటం, ఒక ప్రఖ్యాత వ్యక్తిగా అలా బతకటం చాలా కష్టం. ఆయనకున్న వ్యసనాలు మామూలు మాస్టర్ కంటే ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు. ఆ వ్యసనాల్ని గొప్పవాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కూడా వాళ్ళ వ్యక్తిత్వానికి భూషణాల్లాగా తయారు చేసుకుంటారు. తర్వాత వాళ్ళు చేసే గొప్ప పనులకి అవే ఆలంబన. అది మీరు శ్రీశ్రీ గారిని తీసుకోండి, రాచకొండ వారిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. అలాగే అది బాగా మనకు అర్థం అవ్వాలంటే, బాబుకి ఓసిడి ఉందంటాం మేము డాక్టర్స్. ఓసిడి అంటే అబ్స్ట్రక్టివ్ కంపల్సివ్ డిజార్డర్. అది ఆయన ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, వాడు కూర్చొని ఏదో పని పట్టుకుంటే ఇంక అదే కూర్చొని ఎప్పుడు బొమ్మలు వేసుకుంటూ కూర్చునేవాడు. కూర్చుంటే కొద్ది రోజులకి తెలుగు వారికి గొప్ప చిత్రకారుడు వచ్చాడు. ఇంకొక ఆయన ఎప్పుడు పుస్తకాలు, మాస్టర్ అంతే కదా, పుట్టినప్పటి నుంచి పుస్తకాలు చదువుకోవడం, చదివిన దాంట్లో కొద్దిగా చాలా తక్కువ రాశాడు ఆయన. సో ఇలా ఆ లక్షణాలను కూడా వ్యక్తిత్వంలో ఇముడ్చుకోగలిగి, అవలక్షణాలని సలక్షణాలని కూడా ఒక మిక్స్ చేసి ఒక నూతన వ్యక్తిత్వాన్ని, ఒక నూతన జీవితాన్ని గడిపి సార్థకత కూడా సాధించడం సాధ్యమని ఆయన వ్యక్తిగతంగా ప్రూవ్ చేశాడు అనిపిస్తుంది. ఆయన ఎప్పుడు కూడా తన అవలక్షణాలను దాయటానికి కానీ ఎప్పుడు ఆయన ప్రయత్నం చేయలేదు. కానీ అది అవలక్షణం అనిపించకుండా ఉండేట్టుగా చేశారు ఆయన.
బహుశా అంత గొప్పగా ఉండాలంటే అది కూడా ఉండాలేమో నన్నంతగా చేశాను. ఇది నాకు అలాగే మాస్టర్ మామూలుగా హాస్యం చాలా అసలు ఉండదు. కానీ ఒకరోజు నన్ను మాస్టారు మీరు హాస్యం ఏం చేయలేదు కానీ అది కాదు, నాకు కవన శర్మ గారి రచనలు అయ్యి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన హాస్యం బాగా రాస్తాడు అన్నారు. నేను ఆ ఉద్దేశంలో అంటలేదండి, మీరు హాస్యం ఎప్పుడు రాయలేదు కానీ మీ రచనల ద్వారా మిగతా రచయితలు చాలా హాస్యాన్ని పుట్టిస్తున్నారు. అందులో రంగనాయకమ్మ గారు ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కథలు ఎలా చదవకూడదో మాలాంటి సాధారణ పాఠకులకి చాలా హాస్యస్ఫోరకంగా ఉంటాయి. అవి చదివితే ముందు కోపం వస్తుంది కానీ ఓహో ఇలా కూడా చదవచ్చా మాస్టర్ కథల్ని, ఆ రకంగా మీరు చాలా హాస్య సృష్టి చేశారండి అన్నాను. అలాగే ఇంకొక ఆయన ఎవరో యజ్ఞం కథ గురించి రాస్తూ సమీక్ష చేస్తూ విద్యాసాగర్ అంట ఆయన. అప్పుడు అసలు సొంత భూమే లేదు మాలమాదిగలకి అని బ్రిటిష్ అవన్నీ చదివి రెవెన్యూ రికార్డ్స్ అన్నీ తీసి అవన్నీ చదివి అసలు లేదు మాస్టర్ అంతా తప్పులు తడక, దీనికి ఆధారాలే లేవు, అప్పలనాయుడికి భూమి లేదు, అది లేదు, ఇది లేదు, ఇలా రాసేసాడు ఆయన. రాసేస్తే మొట్టమొదటి పిచ్చి కోపం వచ్చిన తర్వాత మళ్ళీ చదివిన తర్వాత చాలా నవ్వు వచ్చేస్తుంది. ఎలాగరా బాబు ఇలా అసలు ఎట్లా ఒక మామూలుగా కాదు, మామూలు పాఠకుడు కాదు, అసలు ఎలా దీన్ని ఎలా చూస్తారు అట్లా అర్థం కాదు. అప్పుడు నాకు అనిపించింది ఈయనకి ఒక పువ్వు పూసింది కథ, చలంగారి కథ ఇచ్చామనుకోండి, ఆయన ఏమంటాడంటే జగదీష్ చంద్రబోసం పువ్వులకు ప్రాణం ఉందని చెప్పాడు కానీ పువ్వులు తుమ్మెదతో సంభాషిస్తాయని, తుమ్మెద భాష పువ్వు భాష వేరు కదా. పైగా ఈయన అన్నిట్లోనూ సెక్స్లో ఎక్స్ చూసినట్టు పువ్వుల్లోనూ తుమ్మెది పెద్ద తేనె తాగితే దాంట్లో ఈయనంటే పెద్ద కథ రాసేదేంటి, ఇది చాలా అన్యాచురల్గా ఉంది. పువ్వులు ఏమన్నా చేసుకుంటే పరపరాగ సంపర్కము ఆత్మపరాగ సంపర్కం గురించి రాయాలి కానీ ఆ తుమ్ముది వచ్చి వాళ్ళతో ఏడుకోవడం ఏంటి, ఇలా నవ్వుతున్నారు కదా మీరు. మాస్టర్ కథలను ఇట్లా చదివిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు ఆ పుస్తకంలో కదండి. సో అయితే మాస్టర్కి చివరిగా ఇవన్నీ అనెక్డోట్స్ కింద కానీ మాస్టర్ కథలు రాయటం మానేసిన తర్వాత ఎందుకు మనం అనుకున్నాం, ఆయన అర్థం చేసుకున్న పద్ధతి ఇది. ఆయనకి తర్వాత కథతో ఆయనకి ఇది పోలేదు, ఆ బంధం పోలే. ఎవరో చెప్పినట్టుగానే ఆయన కథలకి ఏం చేయట్లేదు కదా ఇప్పుడు, ఆ కథలకి ఒకటి నాకు ఇల్లు ఎట్లాగూ లేదు, కథలకైనా ఒక ఇల్లు కట్టి పెడదాం అన్న ఉద్దేశంతో ఆయనకు వచ్చిన అవార్డులు ఆ డబ్బులు అవన్నీ కూడా అప్పుడు కూడా ఆయన అవార్డులు తీసుకోవాలా లేదా అన్నప్పుడు ఇది ఒక ఆలంబనగా దొరికింది. ఏంటంటే మంచి పని చేయటానికి తీసుకోవచ్చు కదా, మీకు ఇష్టం లేకపోవచ్చు, మరీ అంత కీర్తికాముకుడు అని కథ రాశారు మాస్టర్. సో అంత కీర్తికాముడుగా ఉండొద్దు మాస్టారు, మా అయితే ఏమొస్తుంది, కొంత అపకీర్తి వస్తుందేమో, మొట్టమొదట అవార్డులు వద్దని ఆయన మళ్ళీ ఎందుకు తీసుకున్నారని. కానీ మీకోసం మీరు తీసుకోవట్లేదు కదా, అది అందరికీ తెలుసు, మీ పిల్లలతో సహా. కాబట్టి మీరు తీసుకుని ఏదో ఇటువంటి సత్కార్యాలకు వాడదామంటే ఆయన తర్వాత అన్నీ ఎవరిస్తే వాళ్ళు అన్నీ తీసుకున్నాడు. అయితే అక్కడ కూడా నాలాంటి వాడికి ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలిచారు. నేను వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తూ నేను తీసుకునేవాడిని కాదు, నేను కిక్ బ్యాక్స్ మామూలుగా భాషలు ఉంటాయి కదా, ల్యాబ్కి పంపిస్తే డబ్బులు, డాక్టర్కి పంపిస్తే డబ్బులు, నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు, నేను తీసుకునేవాడిని కాదు. మాస్టర్ ఇది చెప్పిన తర్వాత నాకు ఎవడో పంపిస్తే అది ఏం చేయాలన్నది నాకు వెంటనే తట్టింది. వాడికి వద్దని చెప్పలే, మామూలుగా చెప్తే వాడు అన్నాడు మళ్ళీ నీ ఒక్కడి కోసం నేను అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేస్తాను, అందరితో పాటు నీకు ఇచ్చేస్తాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాడు. సరే అప్పుడు మాస్టర్ మునగపాకులో కట్టించారట ఏదో బస్ స్టాండ్ ఒకసారి ఆయనకి అవార్డు వస్తే, అలాగే నేను మా గాజువాకలో ఓ బస్ స్టాండ్ కట్టించాను అటువంటి డబ్బులతో. సో అంటే అక్కడ కూడా అంటే మామూలుగా ఒక రచయిత ఇతరుల జీవితాన్ని ఎంత ప్రభావం చేశాడని చూస్తే, నా వరకు అయితే కోటవర్కండ్ కుటుంబరావు గారు, చలము, మా రావిశాస్త్రి గారు చాలామంది ప్రభావితం చేశారు. కానీ జీవితం లోతుల కంట వెళ్ళి నిన్ను నువ్వు అర్థం చేసుకుని నీకేది మంచిది అనిపిస్తే చేయటానికి ఈయన రాసిన చాలా తక్కువ కథలైనా కానీ అవి తోడ్పడినంత నాకు
వేరే రచయితలవి. అది విదేశస్తులు కావచ్చు, స్వదేశస్తులు కావచ్చు, ఎవరికి కూడా అంత తోడ్పడలేదు. అది మాస్టర్ వల్ల ప్రత్యేక అభిమానం వల్ల అట్లా జరిగిందా అంటే కాదనుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేక అభిమానం ఉంచుకునే వ్యక్తిని కాదు నేను, ఆయన ఆశించే వ్యక్తి కూడా కాదు. అలా చాలామంది పాఠకులు ఉన్నారు కాబట్టే ఇన్నేళ్ల తర్వాత కూడా మాస్టర్కి యంగర్ జనరేషన్లో లేదన్నది మనకు తెలిసిన ఉంటుందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అటు స్వభావం అది, అటువంటి నిలుస్తాయని కూడా ఆశ. చివరిగా మాస్టర్ కథాసాగరం పెట్టినప్పుడు, కథా నిలయం పెట్టినప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు, మా చలసాని అట్లాగే చేశాడు, చాలా పుస్తకాలు దాశాడు. అంతకుముందు ఆరుద్ర గారు కూడా చాలా పుస్తకాలన్నీ దాశారు. అది ఒక క్యాపిటలిస్ట్ మెంటాలిటీ సార్. పుస్తకాలు ఉంటే మనం చదివేసి నచ్చితే ఎవరికన్నా ఇచ్చేయాలి, కానీ పోగు పెట్టడం ఏంటండి అన్నాను. అంటే కాదురా అబ్బాయి, వాడి ప్రయోజనం నీకు అప్పుడే తెలియదు. ఎందుకునంటే నాకు అది ఇష్టం ఒకటి, రెండోది అది జాతికి కావాలి, నాకు అవసరం లేదు. వ్యక్తిగా కూడబెట్టడం కాదు నా ఉద్దేశం కదా, వ్యక్తిగా నేను కూడబెట్టట్లా, నేను అది మన జాతి కోసం, మన భాష కోసం కూడబెడుతున్నాను అన్నాడు. ఈ మధ్య నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదువుతుంటే, మాస్టర్ గారు ఇవన్నీ తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు, కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మాస్టర్ ఖాయంగా ఉండిపోతారని నాకు నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సింది డేటా. నువ్వు ఎంత మంచి డేటా ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత బాగా ఇస్తుంది అవుట్పుట్. ఇప్పుడు తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా సాహిత్యానికి సంబంధించి మా రాయుడు గారు, వేణుమూర్తి గారు వీళ్ళంతా డిజిటలైజ్ చేసి నిన్నే తెలుసుకున్నాను, 3 కోట్ల పేజీలు ఉన్నాయట, 1,00,000 కథలు ఉన్నాయట మీ దాంట్లో. ఇంత డేటా ఉన్న తర్వాత ఇక ముందు మనకి ఈ నవీన్ గారు లాగా, శివశంకర్ లాగా ఈ సంవత్సరం అన్ని కథలు చదివామండి, ఈ 10 మంచి కథలు ఈ మీరు చదవండి అని మాకు ఇవ్వడం, తర్వాత అచ్చువేని వాళ్ళ చేత తిట్లు తింటాము, ఈ బాధలు మీకేం ఉండవు. మీకేం లేకుండా ఏం చేస్తామంటే వచ్చిన కథలన్నీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కనుక ఫీడ్ చేసామంటే అందులో ఏదైనా కొత్తదనం ఉంటే అది చూపిస్తుంది. ఈ కథ ఒకటి చదువుకోండి, అది వస్తువులో అవ్వచ్చు, శిల్పంలో అవ్వచ్చు, ప్రజెంటేషన్లో అవ్వచ్చు. అందుకని మాస్టర్ ముందు కూడా కథా నిలయం ద్వారా కథకి, సాహిత్యానికి సేవ చేయగలిగే పొజిషన్లో ఆయన కాల విరమణం చేశారు. అయితే దానికండి చివరికి నాకు 2 నిమిషాలు చాలని పెట్టారు, 2 నిమిషాల్లో ముగిస్తాను. మాస్టర్కి జాతకాల మీద పిచ్చ. నేను కూడా, నాకు తెలియదు కాబట్టి నేను అలా ఊరుకున్నాను, కానీ చాలామందికి అభ్యంతరం ఉండేది కదా. నిన్నే చదివాను, కవన శర్మ గారు రాసింది ఆ నవతి తరుణంలో. అందులో శ్రీపాద వెంకటచలమన్న ఆయన జ్యోతిషం వచ్చంట, మాస్టర్కి కూడా తెలుసంట. ఆయన మాస్టర్కి 6వ ఎక్కం చాలా ఇష్టం. మా అందరికీ 6-16 వరకు బాగా నేర్పారు, ఆ తర్వాత నేర్పలేదు. ఆయన కనుక 96 ఏళ్ళు బతుకుతారని శ్రీపాద గారు చెప్పారట. 96 ఏళ్ళు బతికినా కానీ ఆయన 100 ఏళ్ళే బతికినట్టు అని కూడా చెప్పారట. అని నిన్న చదివితే నేను లెక్కేసుకున్నాను. మళ్ళీ మాస్టారు 96 సంవత్సరాలు 7 నెలల కొద్ది రోజులు బతికారు. అప్పుడు కూడా మళ్ళీ మాస్టర్ నాకేం వచ్చిందంటే, అటువంటి వాళ్ళు నిష్ణాతులు, వాళ్ళకి నమ్మకాలు ఊన్నే రావు. మనకు తెలియని విషయం గురించి మన వాళ్ళ గురించి హింసించటం, బాధించటం మంచిది కాదు అని ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది. మాస్టర్కి ఎందుకు అట్లా నమ్మకం కలిగిందో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన మంచి జ్యోతిష్యం చూసి ఉండొచ్చు చిన్నప్పుడు. నాకు అవకాశం లేనప్పుడు దాని గురించి నాకు నమ్మకం ఎట్లా వస్తుంది? అయితే తెలియని దాని గురించి ఆ జిజ్ఞాస ఉండబట్టే మన చివరికి కోకు లాంటి వాళ్ళు కూడా బుద్ధి కొలత కథలు రాశారు. అది కూడా మన వాళ్ళకి నచ్చలేదు. అందుకని మనకు తెలియని విషయాల గురించి కూడా వారికి సూచాయిగా తెలిసేమోనని కూడా నాకు అనిపిస్తుంది ఏలాగా. సో ఇప్పుడు ఈ కథా నిలయానికి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను వేణుమూర్తి గారు. అది దానికి ప్రారంభం జరిగింది రాయుడు గారి వల్ల, మీ వల్ల. ఆ తర్వాత ఇటువంటి కథలు వచ్చినప్పుడు
మన ఇక్కడే ఉన్నారు కత్తి పద్మలాంటి గారు. కథా సాహిత్యంలో నాకు ఈ మధ్య బాగా నచ్చిన పుస్తకం, నచ్చిన కథలు ఆ తల్లి రాసింది. కత్తి పద్మ గారి కథలు. ఇటువంటి కథలు వస్తే అప్పుడు మేము వెతికి చదువుకోవసరలా. మీ కథా నిలయంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాకు చెప్తుంది. అలాగే కొత్త రచయితల గురించి కూడా, అలాగే ఎవరన్నా కొత్తగా మాట్లాడితే వాళ్ళ గురించి కూడా. సభకు సెలవు. కాళీపట్నం గారి గురించి, రావిశాస్త్రి గారి గురించి, విశాఖపట్నంలో కథా సాహిత్యం గురించి మాట్లాడటం అంటే దాదాపు 100-125 ఏళ్ల తెలుగు కథ నడిచిన దారి ఏమిటో వివరించటమే. ఆ పని గత 50 నిమిషాల్లో ఎంతో సమర్థవంతంగా చేసిన కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు. అలాగే ఒక మాట, తెలుగు కథల్లో కొత్త స్వరాలు అన్న ఒక చిన్న గ్రూప్ డిస్కషన్ లాంటిది కూడా మధ్యాహ్నం కార్యక్రమంలో ఉంది. కాబట్టి మనమంతా కూడా అప్డేట్ అయ్యే ఒక అవకాశం ఆ గ్రూప్ డిస్కషన్లో మనకు దొరుకుతుంది. ఏ చోటకు వెళ్ళినా కూడా కథానిలయం వార్షికోత్సవంలో అక్కడ జరుగుతున్న కథాకృషి, అక్కడ జరిగిన కథాకృషి, వాటి గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయటం కథానిలయానికి అలవాటు. ఆ వివరాలు చెప్పే వ్యక్తి ఎవరు అన్నప్పుడు కవి, నవలా రచయిత, పరిశోధకుడు, చరిత్రకారుడు రామచంద్రారెడ్డి గారు మా అందరి దృష్టిలోనూ వచ్చారు. మేమంతా మళ్ళా ఏకగ్రీవంగా, మాకు ఒకే గొంతు ఉంది అంచేత ఏకగ్రీవంగా మళ్ళా మేము ఆయన్ని అనుకోవటం, ఆయన అంగీకరించటం, చెప్పిన కథ నెల రోజులుగా ఆయన ఆ పనిలోనే ఉన్నారని విన్నాను. దాన్ని మీరు 35-40 నిమిషాల్లో చెప్పగలరా అంటే తప్పకుండా ప్రయత్నిస్తాను అన్నారు రామచంద్రారెడ్డి గారు. మీరు తూర్పుగోదావరి జిల్లాలో కథా వికాసం అనే విషయం గురించి మాట్లాడాలి. అధ్యక్షత వహిస్తున్న ప్రసిద్ధ కథకుడు, పరిశోధకుడు వివనమూర్తి గారికి, చాలా ప్రముఖమైన ఆంధ్ర రాష్ట్రంలో టెక్నికల్ విద్యను అందిస్తున్న జేఎన్టీయు కాకినాడ వీసీ గారు ప్రసాద్ గారికి, కారామేస్టారి మిత్రులు వేమూరు కృష్ణమూర్తి గారికి, దాసరి రామచంద్రరావు గారికి, మిత్రులు అమరేంద్ర గారికి, ముందుగా ఉన్న మిత్రులు మీ అందరికీ ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, నేను నవలు రాయలేదు సార్, నేను కథలు రాశాను కానీ ఎక్కడా నేను ప్రచురించలేదు. అదొకటి. రెండవది, వివనమూర్తి గారు నేనే తూర్పుగోదావరి జిల్లా కథా సంకలనం తెచ్చానన్నారు. నేను మాత్రమే కాదు, జిల్లా రచయితల సంఘం తరపున ముగ్గురం సంపాదకులుగా ఉండి చేసాం. ఇక్కడే దాట్ల దేవదానరాజు గారు ఉన్నారు, వీరలక్ష్మి గారు కూడా ఉన్నారు దాంట్లో. రెండో విషయం ఇది. సరే, వీసీ గారు ఒక చిన్న విషయం చెప్పారు ఇందాక. ఇక్కడ ఉన్నవాళ్ళు దాదాపుగా 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళే, 40 ఏళ్ళు లేదా 40 ఏళ్ళ నుంచి చిన్నవాళ్ళు ఎవరు రావట్లేదని. ఇవాల్టి సినారియో కథ కాదు 30 ఏళ్ళ వాళ్ళకో కింద వాళ్ళకో. సృజన ప్రక్రియ వాళ్ళకి చేంజ్ అయిపోయింది, వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. వేరే కథల నుంచి లేకపోతే ఇతరత్ర చాలా వాటి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వాళ్ళ రీల్ తీయడం అనేది వాళ్ళకి సృజన ప్రక్రియ. దాంట్లోనే వాళ్ళు ఉంటున్నారు. చాలా గొప్ప రీల్స్ కూడా వస్తున్నాయి, అది వేరే విషయం. మనం ఒకప్పుడు రేడియో విన్నాం, తర్వాత టీవీ విన్నాం, తర్వాత సినిమా చూసాం. ఇవాళ మొబైల్లోనే చూస్తున్నాం సినిమా. టీవీ మనం ఈ థియేటర్లకు కూడా వెళ్ళడం లేదు, మనం మొబైల్లోనే ఇవాళ ఓటీటీల్లో చూసేయగలుగుతున్నాం. కాబట్టి ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఒక నిస్పృహ అవసరం లేదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే చదివే వాళ్ళు ఎలాగో చదువుతారు. హైదరాబాద్లో 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపు కొన్ని వందల మంది, అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ చేరిపోతున్నారు. 3 ఏళ్ల క్రితం నేను కొలానియల్ పీరియడ్ మెటీరియల్ కోసం ఒక చిన్నపాటి దక్షిణ రాష్ట్రాల యాత్ర చేశాను. ఆ సమయంలో ముందు తిరుపతి SVUORIకి, తర్వాత వెంటనే నెక్స్ట్ డే చెన్నై వెళ్ళి, చెన్నైలో చాలా పెద్ద నిధి కన్నవెర లైబ్రరీకి, అలాగే కొట్టూరుపురంలో ఉన్న అన్నా లైబ్రరీకి,
జిఓఎంఎల్కి, గిండి పాలిటెక్నిక్ కాలేజ్ క్యాంపస్ దగ్గరలో ఉన్న ఆ, రోజా ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీకి, ఇలా లైబ్రరీలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అక్కడ చాలా ఆశ్చర్యపరిచిన విషయం, వాళ్ళందరూ ఆ లైబ్రరీని చాలా చాలా నిబద్ధంగా, చాలా గొప్ప టెక్నాలజీతో నడుపుతున్నారు. ఆ వైభవం చూస్తే అక్కడే ఉండిపోయాలి వాటి కోసం అన్నట్టుగా వాళ్ళు నడపడం నేను చూశాను. ఈ రోజా ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీలో మొత్తం తమిళ చరిత్ర, భాష, సాహిత్యం, సంస్కృతి వీటన్నిటికీ సంబంధించిన క్లాసికల్ ఏజెస్కి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళు చాలా అద్భుతంగా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇలాంటి లైబ్రరీ ఒకటి తెలుగులో ఎక్కడైనా ఉందా? అంత నిబద్ధతతో పనిచేసేవి. వీటిలో నేను చెప్పినవన్నీ కూడా దాదాపు గవర్నమెంట్ లైబ్రరీస్, ఒక రోజా ముత్తయ్య తప్ప. తెలుగు ప్రాంతాల్లో ఒక్క గవర్నమెంట్ లైబ్రరీ అలా పనిచేసేది ఏదైనా ఉందా? మనం వెళితే ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో వాళ్ళకే తెలీదు, మనకు అసలు దొరకదు. ఇలాంటి స్థితిలో నాకు గుర్తొచ్చిన లైబ్రరీ ఒక 30 ఏళ్ళ నుంచి నడుస్తున్నది తెలుగు ప్రాంతాల్లో కథానిలయం. నేను ఒక 21 ఏళ్ల క్రితం ఒక వేసవి కాలంలో పొద్దున్నే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళి కథానిలయం సందులోకి వెళ్ళిన వెంటనే దాసరి రామచంద్రరావు గారు నన్ను ఆహ్వానించారు. 4 ఏళ్ల అవతల ఉన్న కారా మాస్టర్కి ఎవరు అబ్బాయి వచ్చాడు, పుస్తకాలు చూస్తాట, ఏవో కొంత విషయం కోసం వచ్చాడు అని అనేసరికి ఆయన వెంటనే మెల్లగా కర్రపట్టుకుని నడుచుకుంటూ వచ్చేసి 3 గంటల సేపు అక్కడే ఉండి నాతో చాలా ముచ్చట్లు చేసి, ఆ తర్వాత పైకి కిందికి మొత్తం అంతా తిప్పి ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు. అప్పట్లో లైబ్రరీని ఈ వేపాకులతో పూర్తిగా, అంటే చెదబెట్టకుండా వేపాకులతో లోపల ప్రిజర్వ్ చేస్తూ చాలా రకాల పేపర్స్ని వాటన్నిటిని చూపించారు. ఇంత నిబద్ధత తెలుగు ప్రాంతాల్లో మనకి ఏ లైబ్రరీలోనూ కనిపించదు. ఇవాళ సినారియో మారిపోయింది. ఇవాళ కథానిలయం మీరు శ్రీకాకుళం వెళ్ళక్కర్లేదు. నేను 21 ఏళ్ళు వెనక కాబట్టి నేను వెళ్ళొచ్చాను. ఇవాళ అంతా మన చేతుల్లోనే కథానిలయం దొరుకుతుంది. ఒక నెల క్రితమే, నెల అయింది అనుకుంటాను అంతే. అంతకుముందు వరకు డెస్క్టాప్ పద్ధతిలోనే మనకి ఆ సైట్ దొరికేది. ఇవాళ మొబైల్ ఫ్రెండ్లీ సైట్ కూడా డెవలప్ చేశారు. కాబట్టి మీరు ఇవాళ తెలుగు ప్రాంతాల్లో ఏ కథకుడైనా కథ రాస్తే దాదాపుగా మనకి ఆ కథ దాదాపుగా ఇంతక 1,00,000 అన్నారు, 80,000 పైన 1,00,000 కథలు మనకి దాంట్లో దొరుకుతున్నాయి. చాలా విచిత్రంగా నాకు ఒక నెల క్రితం ఈ విషయం చెప్పినప్పుడు నా పుస్తకాలన్నీ ఇక్కడ ఊళ్ళో ఉండిపోయాయి, నేను హైదరాబాద్లో ఉండిపోయా. నేను పూర్తిగా ఇవాళ చెప్పబోయే అంశానికి సంబంధించి అన్నీ కూడా నేను కథానిలయం నుంచే తీసుకున్నాను దాదాపుగా. అది మినహాయించి ఇంకొన్ని అంశాలు నేను వేరే వేరే రకాల పరిశోధన ద్వారా, మిత్రుల ద్వారా సంపాదించాను, కానీ పూర్తిగా కథానిలయం నుంచే తీసుకున్నాను. మీరు ఎవరైనా సరే అక్కడ రచయిత దగ్గర కానీ కథ దగ్గర కానీ మీరు క్లిక్ చేసి అక్కడ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కథకి సంబంధించి లేదా ఆ రచయితకు సంబంధించి మొత్తం డేటా అంతా మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇందాకటి నుంచి ఒక్కసారి కూడా చప్పట్లు కొట్టట్లేదు. కారా మాస్టర్ గారికి ఇంత గొప్ప కృషి చేసి 3వ దశాబ్దంలోకి ఇంత గొప్ప లైబ్రరీని తీసుకువెళ్తున్నటువంటి కారా మాస్టర్ గారికి అని వాళ్ళు లేకపోయినా సరే, ఈ లైబ్రరీని అంతే నిబద్ధతతో నడుపుతున్న ప్రస్తుత అధ్యక్షులు వివినమూర్తి గారికి, దాసరి రామచంద్రరావు గారికి, సుబ్బారావు గారికి, అమరేంద్ర గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల క్రితమే నాకు ఈ కాకినాడలో కథానిలయం వార్షికోత్సవం చేసుకోబోతున్నాం, మీరు వచ్చి మాట్లాడాలి అని జగన్నాథం గారు, తర్వాత వివినమూర్తి గారు ఫోన్ చేశారు. చేస్తూ మీరు గోదావరి జిల్లాలో కథా వికాసం మీద మాట్లాడాలన్నారు. వెంటనే నాకు కొండ మీద పడ్డట్టు అయింది. సరదాగా ఏ ఒక్క కథకుడు గురించో, కథ సంపుటం గురించో మాట్లాడాలనుకుంటే 1 గంట 40 నిమిషాలు మాట్లాడచ్చు. పూర్తి గోదావరి జిల్లాల
కథ వికాసం గురించి మాట్లాడడం 40 నిమిషాల్లోనూ 50 నిమిషాల్లోనూ గంటలోనూ 2 గంటల్లోనూ అయ్యే పని కాదు ఇది. అందులోనూ గోదావరి జిల్లాలు అన్నారు నాకు, మొత్తం 2 జిల్లాలు. ఇది అయ్యేది కాదు. నేను ఒక్క నిమిషం పశ్చిమ గోదావరి గురించి కూడా చెప్తాను, కానీ తూర్పుగోదావరి జిల్లా కథా వికాసం గురించి నేను మాట్లాడతానంటే ఇద్దరు ఒప్పుకున్నారు. కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తావించబోయే కొన్ని ప్రముఖమైన కథలు కానీ, లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కథా సాహిత్యం గుర్తించని కొన్ని కథలు కానీ, లేదా కథా సాహిత్యానికి సంబంధించి మనం పడ్డ కొన్ని పొరపాట్లు కానీ తూర్పుగోదావరి జిల్లాకు కన్ఫైన్ అవుతున్నాయి. నాకు ముందు మన క్రియా జగన్నాథం గారు కానీ, విమనమూర్తి గారు కానీ అన్నట్టు 2 జిల్లాల కథా వికాసం గురించి మాట్లాడాల్సి వస్తే, పశ్చిమ గోదావరి జిల్లా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మొదటి నుంచి రాయసీమ వెంకట శివుడు గారు కాలం నుంచి ఇవాళ కేఎన్ మల్లీశ్వరి తర్వాత అందరి వరకు కూడా మాట్లాడుకోవాలి. కానీ ఆ మధ్యలో మనకి తిలక్ గారు, పద్మరాజు గారు, ఇతరత్ర చాలామంది కథకులు ఉన్నారు. వీళ్ళందరి గురించి మాట్లాడుకోవాలి. కానీ ఒక విస్మృత కథకుడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మనకి ఉన్నారు. ఒక ఆయన రాసిన ఒక చిన్న పారాగ్రాఫ్తో మనం అందులోని ఇప్పటికీ అది ఆయన రాసి దగ్గరలో ఒక 70 ఏళ్ల పైన అవుతుంది. 1954లో ఆయన రాశారు ఒక కథలో ప్రొలోగ్. ఇవాటికి ఎంత యాప్ట్గా సరిపోతుందో చూద్దాం. వనస్పతి అంటే పువ్వులు పూయకుండా కాయలు కాసే చెట్టు. డాల్డా అంటే కాయకుండా, వెన్న కాయకుండా తయారయ్యేది. అందుకనే పట్టణాల్లో ఉండే వాళ్ళకి వెన్న కాచిన నెయ్యి అనే సమాసం ఏర్పడింది. పట్టణాల వాళ్ళకి వెన్న కాచిన నెయ్యి అని అంటారు. 2 రకాల డాల్డా కూడా ఉంటుంది కాబట్టి పట్టణాల్లో వాళ్ళకి. ఇవాళ అందరికీ వచ్చేసింది అనుకోండి. ఇది 54 నాటి కదా. ఈ వెన్న కాచిన నెయ్యి ఉంటుందని ఎరగని పల్లెటూరు వాళ్ళకి ఈ సమాసం అర్థం కాదు, కానీ దాన్ని కూడా వాళ్ళు నెయ్యి అంటారు. వనస్పతి అని వాళ్ళంతా అంటారంటూ ఆయన ఏమన్నారంటే, ఎంతమంది యంత్రాల లాంటి వాళ్ళని మనం మనుషులు అనడం లేదు అని అన్నాడు ఆయన. ఆ కథ పేరు పువ్వు కాగితం పువ్వు. ఆ రచయిత వెల్చేరి నారాయణరావు గారు. వెల్చేరి నారాయణరావు గారు కథలు రాశారని చాలామందికి తెలియదు. 1960లోనే ఆయన కథా సంపుటం వేశారు. డబ్బు అనే కథ మనకి ఈ మాటలో చాలా మంచి కథ వచ్చింది. సో ఈ విధంగా పశ్చిమ గోదావరిని మనం కవర్ చేసుకుంటే, తూర్పుగోదావరి జిల్లాకి మనం రావడానికి ముందు తూర్పుగోదావరి జిల్లా కథా వికాసం ఎలా జరిగింది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కథ ఏ విధంగా పుట్టింది, పెరిగింది, ఇవాళ వికసిస్తోంది, లేదా ఇవాళ పువ్వులు పూసి ఎంత గొప్పగా పరిమళాలు వెదజల్లుతోంది అని తెలుసుకోవటానికి ముందు గోదావరి జిల్లాలో అటు ఇటు రెండిటికి మనకి 1850లో ఆనకట్ట రావడానికి ముందు 1830లో బ్రౌన్ గారికి ముందు మొత్తం తెలుగు ప్రాంతాల నుంచి, లేదా పూర్తి మొత్తం ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు కలోనియల్ రూల్ ఏమిటంటే, ఇక్కడున్న మొత్తం గొప్ప సాహిత్యం అంతా వాళ్ళ భాషల్లోకి తీసుకువెళ్ళడం. అలా శకుంతల వెళ్ళింది. అలా చాలామంది చాలా కావ్యాలు తెలుగు నుంచి, సంస్కృతం నుంచి, ఇతరత్ర చాలా వాటి నుంచి వెళ్ళే. తెలుగు నుంచి వేమన వెళ్ళాడు, మీ అందరికీ తెలుసు. బ్రౌన్ తీసుకువెళ్ళాడు. సుమతి శతకం కూడా వెళ్ళింది. 1930లో మెకాలే తర్వాత ఏమైంది, మనం వీళ్ళ నుంచి ఆదానం కాదు, మనం వీళ్ళకి ప్రదానం చేయాలి, అస్సలు ఆదానం అనేది పూర్తిగా ఆపేద్దాం అని వాళ్ళు ఒక రూల్ పెట్టుకుని పూర్తిగా మన మీద ఇంగ్లీషుని రుద్దడం అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. ఈ రుద్దడం ఇంగ్లీషు స్కూళ్ళు వాళ్ళు పెడుతూ మొత్తం ప్రపంచంలో మనకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొత్తం ప్రపంచంలో ఇంగ్లీషును నేర్పడం అనేది ఇండియాలో మొదలైంది, యూరోప్లో కాదు.
ఇంగ్లీషుని నేర్పడం, ఇంగ్లీషు డిగ్రీ, ఇంగ్లీష్ పీజీ అనేది ఇండియాలో మొదలైంది. అసలు ఇంగ్లీష్ అనేది ఒక భాష అని వాళ్ళకి ఆ గుర్తింపు లేదు. జర్మను, ఫ్రెంచు, ఇటాలియన్ అవి వాళ్ళకి భాషలు, ఇంగ్లీష్ కాదు. మన మెడ్రాసు యూనివర్సిటీలో అటువంటి విద్యని పీజీని అది మొట్టమొదటిసారి పెట్టడం జరిగింది. ఈ దశలో మెల్లగా ఇలా ఇంగ్లీష్ విద్యలను చదువుకుంటూ మన వాళ్ళు రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి అని మనకి జోలపాలెం మంగమ్మ గారి గొప్ప పుస్తకం ఒకటి ఉంది, ఆర్కైవ్స్ వాళ్ళు వేశారు. దాంట్లో ఆ దశలో ఏం జరిగింది, స్కూల్స్ బాగా పెరిగాయి. 300-400 150 స్కూల్స్ ఉండేవి 6000 స్కూల్స్ అయ్యాయి. 5000 మంది అంటే 1830, 40, 50 నాటికి 5000 మంది ఉండేవాళ్ళు 54,000 మంది విద్యార్థులు ఇంగ్లీషు తదితర విద్యలన్నీ నేర్చుకోవడానికి ప్రారంభమయ్యారు. ఇలా ప్రారంభమవుతున్న దశలో మెల్లగా మనకి ఏం జరిగింది, 1860, 70 నాటికి పత్రికలు రావడం మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో మీ అందరికీ తెలిసిందే, వీరేశలింగం గారి పత్రికలు మొదట వచ్చిన తర్వాత చింతామణి లాంటి పత్రికలు నవలలకి పోటీలు పెట్టిన తర్వాత 1870 నుంచి ఇందాక వేమునమూర్తి గారు అన్నట్టు మెల్లగా రకరకాల అంశాలతో పత్రికల్ని మనం వాటిలో అచ్చు కావటం అనేది చూస్తూ వస్తున్నాం. 1901 నాటికే 1910 మనం గురజాడ దిద్దుబాటు అనుకుంటున్నాం కదా మొదటి కథ అని. తర్వాత ఎలాగూ మనకి వేమునమూర్తి గారు నేలమాళిగని తొలిచి ఒక నిధిని మనకి ఎలాగూ ఇచ్చారు, దిద్దుబాటుకు ముందు కథలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని తానా వాళ్ళు దాన్ని ప్రచురించారు. దాంట్లో 92 కథలు ఉన్నాయి. ఈ 92 కథలు 1870 నుంచి 1910 వరకు ఉన్నటువంటి కథలు ఇవన్నీ కూడా. ఈ 1870 నుంచి వచ్చిన కథల్లో మనకి రాయస వెంకట శివురు గారు కానీ, ఆచంట సుందరరావు గారు కానీ, వంగూరి నందీశ్వరరావు గారు కానీ, బండారు అచ్చమాంబ గారు కానీ, వీళ్ళందరూ రాసినవి కథలేనా అనే ఒక చర్చ కూడా తర్వాత జరిగింది. కానీ వేమునమూర్తి గారే ఈ కథలన్నింటిలో దాదాపుగా ఏముంటుంది, స్త్రీ జనోద్ధరణ, స్త్రీలకు సంబంధించిన చాలా వాళ్ళకు ప్రబోధం చేయాల్సిన విషయాలు, వాళ్ళని సామాజికంగా సాంస్కృతికంగా పైకి తీసుకురావటానికి వాళ్ళని ఏ విధమైన వాళ్ళకి విషయాలు చెప్పాలి, ఇటువంటి అంశాలతో పాటు కథల్ని కూడా ఆహ్వానిస్తూ 1901లోనే రాయస వెంకట శివుడు గారు నడిపినటువంటి తెలుగు జనానా పత్రికలో 1901లో కథల్ని కూడా ఆహ్వానిస్తూ వాళ్ళు ప్రకటన చేశారు. కథ ఎలా ఉండాలి, ఇతరత్ర అంశాలు ఎలా ఉండాలి, ఊరికనే పాత విషయాలు కాకుండా కొత్తగా మీరు ఈ విషయాలన్నింటినీ ఎలా చెప్పాలి అనే అంశాలు వాళ్ళు నిర్దేశిస్తూ కథల్ని ఇతరత్ర అంశాలని వాళ్ళు ఆహ్వానిస్తూ వచ్చారు. ఈ సంపుటంలో ఉన్న 92 కథల్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పులగుర్త వెంకటరత్నం గారు, పులగుర్త లక్ష్మీ నరసింహంబ గారు, అలాగే ఇతరత్ర కథకులు ఉన్నారు. కానీ ఒక చిన్న పొరపాటు ఈ మధ్య నేను చూసిన ఒక పుస్తకం ద్వారా జరిగిందని అనుకుంటున్నాను. ఆ కొత్త విషయాన్ని మీకు తెలియచేయడానికి కోసం నేను చెప్తున్నాను. 2017లో ఒక పుస్తకం వచ్చి చాలా ఆశ్చర్యపరిచింది. ఆ పుస్తకం పేరు తొలి తెలుగు దళిత కథకురాలు, వ్యాసకర్త తాడి నాగమ్మ గారి పుస్తకం. అది తాడి నాగమ్మ గారు కోనసీమ ప్రాంతాల్లో పుట్టి మంచి విద్య చదువుకుని చాలా కష్టాలు పడి స్కూల్ టీచర్ అయి ఆ కాలంలోనే ఆవిడ మంచి ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకుని అవార్డు కూడా పొందారు. బాగుంది. 1935లో ఆవిడ భారతి పత్రికలో తాడి నాగమ్మ గారు ముద్దు అనే కథ రాశారని దాంట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రేమ సమస్య అని, ఆ తర్వాత ఇంకొక కథ కూడా రాసినట్టు దాంట్లో ఉంటుంది. నేను ఆ విషయాల తర్వాత డైరెక్ట్గా భారతి చూడటం వల్ల తెలిసిన విషయం ఏంటంటే ఆ కథ పేరు ముద్దు కాదు, ఆ కథ పేరు కథ కాదు అనే కథ. ముద్దు అని క్యాచీగా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాదు. ఎందుకంటే
నిజాన్ని మభ్యపరిచి ముద్దు అనే పేరు పెట్టడం ఎందుకు వచ్చింది? నిజానికి చూస్తే ఆ కథ కూడా కాదు. కథ ప్రమాణాలకు లొంగేటువంటి కథ కాదు. అది ఒక వ్యాసం. 1835 నాటికి సంబంధించిన ప్రపంచ రాజకీయాలు, యుద్ధ వాతావరణాలు, ఆ కాలం నాటి వ్యక్తులకు సంబంధించిన విషయాలతో పాటు చివరిలో అప్పుడు సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంది. ఆ సహాయ నిరాకరణ ఉద్యమానికి ఒక స్త్రీ పాటుపడుతూ ఉంటే ఒక పాత్ర ఆమెని ముద్దు ఇమ్మని అడుగుతాడు. నువ్వు ముద్దు ఇస్తే నేను సహాయ నిరాకరణ, అంటే ఆయన బాగా చదువుకున్నాడు, నాగరికుడు, నేను మానేస్తాను ఇది, నేను సహాయ నిరాకరణ చేస్తాను అని అనడం వల్ల ఆ కథకి ముద్దు అని పెట్టారు. చివరిలో ఒక పేరా ఉంటుంది అంతే. అది ముందంతా కూడా పూర్తి వ్యాసం. కాబట్టి ఆ కథ పేరు ముద్దు కాదు, కథ కాదు అనే కథ. రెండవ కథ కూడా ఆమె రాసింది ప్రేమ సమస్య. 3 భాగాలుగా ఆమె గృహలక్ష్మి పత్రికలో అచ్చువేశారు. ప్రేమ సమస్య కూడా నేను పూర్తిగా చూస్తే ప్రేమ సమస్య కథ కూడా వివనమూర్తి గారికి కూడా తెలిసి ఇవన్నీ ఆయన కదా ఇవన్నీ చేశారు. నేను డైరెక్ట్గా భారతి పత్రిక చూశాను తర్వాత. అంటే సోర్స్ చూడడం నాకు కొంత అలవాటు ఎక్కువగా. ప్రేమ సమస్య కథ చూసినప్పుడు ఆ ప్రేమ సమస్య కథ ఒక అనువాద కథలాగా కనపడుతుంది. దాంట్లో ఉన్న పాత్రల పేర్లు కానీ ఒక జర్మన్ అనువాద కథ లాగా కనిపిస్తుంది. చివరిలో కూడా ఇచ్చిన నోట్ వల్ల కూడా ఇది అనువాద కథే అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఆమె ఆ విషయం చెప్పలేదు. తర్వాత ఇంకొక కథ, మంచి కథ ఆమె రాశారు, డైరెక్ట్ తెలుగు కథ, చాలా బాగుంటుంది ఆ కథ కూడా. ఆ కథ పేరు సమాధులపై సౌధమును నిర్మించవద్దు. ఇది పర్ఫెక్ట్లీ షార్ట్ స్టోరీ. 1837లో రాసిన కథ. అయితే నేను ఇక్కడ ప్రతిపాదించబోయే అంశం ఏమిటంటే, ఇదే దిద్దుబాటుకు ముందు కథా సంపుటాన్ని, ఈ పుస్తకాన్ని సంకలనం చేసి సంపాదకత్వం వహించిన మిత్రులే వాళ్ళు కూడా, సంగిశెట్టి శ్రీనివాసు, వెల్దండి శ్రీధర్, వాళ్ళిద్దరూ ఈ పుస్తకాన్ని సరిగా చూడలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ పుస్తకంలో ఉన్న ఇంకొక కథ 1902లోనే తూర్పుగోదావరి జిల్లా నుంచి రాసిన ఒక ఆమె కథ ఉంది. ఆ కథ మండపాక జోహానమ్మ అనే ఆమె రాసిన కథ. ఆ కథ ఉన్నా కానీ, అంటే ఆమె తొలి కథకురాలు అవుతుంది, తొలి దళిత కథకురాలు అవుతుంది, జోహానమ్మ అనే పేరు. ఆ కథ చివరిలో ఆ మండపాక జోహానమ్మ పేరు పక్కన కాకినాడ అని ఉంటుంది. ఆమెని దళితురాలుగా వాళ్ళు ఎందుకో గ్రహించలేదు. కానీ నేను ఒక 10 రోజులుగా కొన్ని 100 ఫోన్లు చేసి మండపాక అనే ఇంటి పేరు కాకినాడలో దళిత సెట్లో చాలా రకాల విభాగాలు ఉన్నాయి కదా, ఉన్నాయా అని నేను ప్రయత్నం చేస్తే మాల ఉపకులంలో, వైష్ణవ దాసర్ల కులంలో మండపాక అనే ఇంటి పేరు ఉందని తేలింది. సో 1835 నాటి తాడి నాగమ్మ గారు మంచి కథలు రాశారు. ఆమెకు సంబంధించి ఏ రకమైన వేరే మాట అక్కర్లేదు, చాలా గొప్ప కథలు రాశారు ఆమె. కానీ 30 ఏళ్లకు ముందే బండారు అచ్చిమాంబ గారి తర్వాత తెలుగులో 2వ స్త్రీ కథకురాలు ఆమె. ఎవరు? మండపాక జోహానమ్మ గారు. అలాగే తొలి దళిత కథకురాలు అవుతారు. ఇదొక విషయం. ఇప్పుడు ఈ నేలమాళిగ దశ నుంచి మెల్లగా కథ వేళ్ళూనుకుంటున్న సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2 కథకులు చాలా గొప్ప మొత్తం తెలుగు సాహిత్యానికి గొప్ప కథల్ని అందించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన చింతా దీక్షితులు గారు, రెండవ ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. చింతా దీక్షితులు గారు ఆయన స్కూల్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ మొత్తం ఆంధ్రదేశం అంతా, తెలంగాణ కాదు, తిరుగుతూ ఉన్న దశలో ఆయన చాలా గొప్ప కథలు రాశారు. నిజానికి మనకు తెలిసిందే రాస్తాం కానీ, అంటే అనుభవం ఉన్నదే రాయాలని, లేదా తెలుసుకుని బాగా డీప్గా పరిశీలన చేసి పరిశోధించి కూడా కథలు రాయడం అనేది సాధారణం. దీక్షితులు గారు ఆ కాలంలోనే రాయలసీమకు సంబంధించి, అట్లాగే ఇతరత్ర ఆయన తిరిగిన ప్రాంతాలకు సంబంధించి ఆయన అక్కడ మాండలికంలో రాశారనేది నిజం కాదు, కానీ
అక్కడి వస్తువుల్ని తీసుకుని కూడా కథలు రాసినటువంటి గొప్ప కథకుడు ఆయన. సుగాలి కుటుంబం కానీ, చెంచు రాణి కానీ, చెంచు దంపతులు కానీ, దాసరి పాట కానీ ఇట్లాంటి గొప్ప కథల్ని ఆయన రాస్తూ వచ్చారు. ఆయన రాసిన మరొక కథ, మరుగున పడిన మరొక కథ. ఆయన నిజానికి చాలా జానర్ కథలు రాశారు ఆయన. బాల సాహిత్యం రాశాడు ఆయన, హాస్య కథలు రాశాడు ఆయన, అలాగే చాలా రకాల జానర్స్ రాశాడు. ఆయన రాసిన కథల్లో చాలా గొప్ప కథ నాకు అనిపించేది గోదావరి నవ్వింది. ఆ కథ మీరు చదివితే గోదావరి నవ్వింది కథ అంతా కూడా గోదావరి ఒడ్డున జరుగుతూ ఉంటుంది. 1925 ప్రాంతాల్లో ఆయన రాజమండ్రిలో కొన్నాళ్ళ పాటు పనిచేశారు. ఆ కాలంలోని చలంగారు అక్కడ ఉన్నారు. గోదావరి నవ్వింది కథ గోదావరి ఒడ్డు మీద నడుస్తూ నాగరికులకి పల్లె జనాలకి మధ్య ఉండే అంతరము, ఈ నాగరికుడైన ఉత్తమ పురుషులో చెప్పే రచయిత చివరిలో ఎలా భంగపడ్డాడు ఈ పల్లె జనాల వల్ల అనేది ఆ కథలో చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన. గోదావరి వర్ణనలు ఈ కథలో చాలా గొప్పగా, చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సాయంకాలం పెద్ద ముత్తైదువుల సూర్యుడు పసుపు కుంకం పూసుకొని గోదావరిలో మునగబోతున్నాడు అంటూ కథను మొదలవుతుంది. అది ఇలా చింతా దీక్షితులు గారు మొదలుపెట్టిన ఈ కథ పరంపర, అంటే నేలమాళిగ దశ కథల తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చేసరికి నిజానికి నేను ఇందాకన్నా ఈ నేలమాళిగ కథల్లో అంటే 1870 నుంచి 1910 వరకు గురజాడ సంస్కరణవాదానికి ఒక ప్రతీకగా, ఒక దీపస్తంభంలాగా మనం ఎంచి గురజాడ కథని మనం మొదటి కథ అంటున్నాం. కానీ అంతకు మునుపు కూడా మనకి ఈ సంస్కరణ, స్త్రీ జనోద్ధరణతోనే మొత్తం ఈ కథలన్నీ కూడా ఉంటాయి. స్త్రీ జనోద్ధరణ అనే అంశమే మనకి ఈ కథలన్నిట 1870 నుంచి వచ్చిన చాలా కథల్లో ఎక్కువ అంశం అదే ఉంటుంది. రెండవది, ఆ పత్రికలు నడిపిన వాళ్ళలో చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. ఈ హిందూ సుందరి అనే పత్రికలో మండపాక జోహానమ్మ గారు రాసిన 2 సంచుల కథ, ఆ కథలన్నింటిలోనూ కూడా మీరు ఆ కథలన్నింటికి ఈ దశ కథలన్నింటికి ఆ పత్రికల వాళ్ళు మొదట విచిత్రంగా ఒక ఇంగ్లీషు టైటిల్ కూడా పెట్టేవారు. ఇంగ్లీష్ టైటిల్ కూడా నేను హిందూ సుందరి డైరెక్ట్గా ఎక్కడ దొరకట్లేదు. లక్కీగా నాకు ఒక మిత్రుడు పంపించడం వల్ల 1902 నాటి పూర్తి పత్రిక చూశాను. ఆ వెనకాల కాకినాడ ఉందా లేదా రాశారు వివినమూర్తి గారు, కానీ చూడడం నాకు అలవాటు అన్నాను కదా, దాంతో చూసిన తర్వాత నేను నిమ్మలపడ్డాను. ఇదే సంపుటల్లో మనకి బండా లక్ష్మాంబ గారి ఒక ఆడవాళ్ళకి అవసరం అయ్యే రకరకాల విషయాలతో రాసినది, అలాగే దంపతుల ప్రథమ కలహము అనే కథ మొట్టమొదట ఆ సంపుటంలో కూడా ఉంటుంది. 2 సంచుల కథ మండపాక జోహానమ్మ గారు రాసింది. ఈ స్త్రీ జనోద్ధరణ అంశంతోనే స్త్రీల నుంచి నేర్చుకున్న భాషతో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎన్నో జానర్స్ కథలు రాశారు. ఆయన మనకి చామర్తి కనకయ్య గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చెప్తూ మనకి రకరకాల జానర్స్ కథలు రాసిన శ్రీపాద గురించి ఆయన పరిచయ పుస్తకాలు మనకి చాలా ఉన్నాయి. ప్రణయ కథలు రాశాడైనా, సంబోధాత్మక కథలు రాశాడైనా, సంస్కరణవాద కథలు రాశారైనా, కుటుంబ జీవిత కథలు రాశారైనా, అపరాధ పరిశోధక కథలు రాశారైనా, భాషా వివాదాత్మక కథలు రాశారైనా, అలాగే అవహేళనాత్మక కథలు కూడా రాశారైనా, ఇవన్నీ రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఒక కథ, అంటే నేను కొత్త విషయాలు చెప్తాను అన్నాను కదా, ఒక కథ ఈవేళకి కథానిలయంలో కానీ నిన్న మొన్న ప్రింట్ అయిన ఆయన సమగ్ర సంపుటాల్లో కానీ లేకుండా ఉంది. ఆ కథ పేరు సముద్రమునందలి మంచుకొండలు. 1827లో ఆయన ఆ కథని ప్రబుద్ధాంధ్రలో అచ్చువేశారు. ఈ అచ్చు వేసినప్పుడు చాలా దుమారం లేగింది ఈ కథ మీద. 1827 సెప్టెంబర్లో రాశాడు ఆయన ఆ కథని. నేను ఒక 10 ఏళ్ల క్రితం నేను అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. కానీ నేను రావణమూర్తి గారికి చెప్పాను కదా, తర్వాత ఆ కథా సంపుటం వేస్తున్నప్పుడు కూడా, సంపుటాలు మొత్తం వేస్తున్నప్పుడు కూడా దాంట్లో చేరలేదని రావణమూర్తి గారు చెప్పారు. ఇప్పుడు అది సమగ్రం, ఈ కథ లేకపోవడం వల్ల అసమగ్రం అవుతుందేమో చూడాలి. కథానిలయంలో కూడా నేను ఇస్తాను సార్, ఆ కథ పెట్టేద్దరు, సముద్రమునందలి మంచుకొండలు. ఆ టైటిలే చూడండి, ఆయన పెట్టే టైటిల్స్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా గొప్పగా కథలకి శీర్షిక ఎట్లా పెట్టాలని సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇలాంటి తవ్వాయి వస్తే, పెళ్ళాడదగ్గ మగాడేడి, ఇది కథ పేరు. కలుపు మొక్కలు, అరికాళ్ళ కింది మంటలు, మొదటి దాడి, జన్మానికల్లా ఒకటే ముద్దు,
తాపిమేస్త్రి రామదీక్షితులు బిఏ, వడ్ల గింజలు, గూడు మారిన కొత్తరికం, మళ్ళీ 5 కొట్టేదాకా, కీలెరిగిన వాత, ఇలా ఎన్ని కథలని చెప్పుకోవాలి. ఈ ఈ ఈ సముద్రము నందలి మంచు కొండలు కథ వచ్చిన తర్వాత చాలా పెద్ద దుమారం రేగింది. ఇది సహాయ నిరాకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా ధ్వనియుక్తంగా దాన్ని నిరసిస్తున్న కథ అని 1927లోనే డిసెంబర్లో చాలా పెద్ద విమర్శ వ్యాసం ఆంధ్ర రాష్ట్రం అనే పత్రికలో వచ్చింది. దానివల్ల ఆ కథని ఆయన డిజైన్ చేసుకున్నాడో లేదో తెలియదు. ఆయన అప్పట్లోనే ప్రచురించుకున్న కథా సంపుటాల్లో కూడా ఈ కథ లేదు, కానీ అభ్యుదయలో ఉంది కాబట్టి మనకు దొరుకుతుంది. ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది, చలం గారు ఒక దశాబ్ద కాలం పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. పిఠాపురంలో, కాకినాడలో చదువుకున్నాడు, కాకినాడలో పనిచేశారు, రాజమండ్రిలో పనిచేశారు. ఈ కాకినాడ దశ ఆయన జీవితం మొత్తం తర్వాతి జీవితానికి ఒక బౌద్ధికమైన ఒక తాత్వికమైన నిర్దేశం చేసిందని మనకి చరిత్ర చెప్తుంది. ఎట్లాగూ బ్రహ్మ సామాజికుడిగా ఆయన ఇక్కడ వీధి తిరిగి తెల్లవారుజామున నగర సంకీర్తనలు కూడా చేసిన సందర్భం ఉంది. రఘుపతి వెంకటరత్నారి గారి శిష్యుడుగా కృష్ణశాస్త్రి గారి లాంటి, తారకం గారి లాంటి మిత్రులతో ఆయన గడిపిన సందర్భాల తర్వాత ఆయన కథ, నవల, ఆయన మొత్తం రచన ప్రస్థానం అంతా నడవటం వెనక ఈ కాకినాడ బ్రహ్మ సమాజము, కాకినాడ మిత్రులు, వీళ్ళందరి ఒక రకమైన ఒక ప్రభావం చాలా ఎక్కువగా మనం చూస్తాం. నాకు టైం లేదన్నారు, కానీ ఇంకొక 10 నిమిషాలని అన్నారు ఇందాక, ఒక 5 నిమిషాల క్రితమే. కానీ నేను ఇంకా ఆరంభ దశ అయ్యింది. ఇప్పుడు ఇంకా వికాస దశో లేకపోతే సమకాలిక దశో చెప్పుకోవాల్సి వస్తే చాలా టైం పడుతుంది, కాబట్టి నేను స్కిప్ చేస్తాను కొన్ని విషయాలు. ఈ మధ్య దశలో అంటే ఇక్కడే చాలామంది కథకులు ఉన్నారు. నిజానికి కాకినాడలోనే వీధికి ఒక కథకుడు ఉంటాడు. మీరు గట్టిగా చూసుకోండి, కావలిస్తే 50 మంది నుంచి 100 మంది కథకులు ఉంటారు ఒక కాకినాడలోనే. మీరు మొత్తం తూర్పుగోదావరి జిల్లా చూస్తే కొన్ని 100 మంది కథకులు ఉంటారు. ఎంతమంది గురించి చెప్పాలి, ఇక్కడ అయ్యే పని కాదు. కాబట్టి మొత్తం ఈ కథా వికాసం అనే విషయానికి సంబంధించి ఇదేదో విహంగ వీక్షణం కూడా కాదు, విమాన వీక్షణమే, విహంగ వీక్షణం కూడా కాదు. సో మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఒక గొప్ప కథ రాశారు, మహత్తు అనే కథ. ఈ మహత్తు కథ ఎందుకు చదవాలంటే, ఆయన చాలా కథలు రాశారు, కానీ దాంట్లో కొంత మనకి నచ్చని విషయం కూడా ఉండొచ్చుగాక, కొంత మ్యాజికల్ రిలీజన్తో చెప్తాడు ఆయన. కానీ ఆ కథలో చాలా ఎక్కువ భాగం కోనసీమ వర్ణన ఉంటుంది. మొత్తం కోనసీమ వర్ణన, రాజోలు, ఈ ప్రాంతాల వర్ణనని మీరు ఎవరు వర్ణించలే. అలాగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కథ అంతా చదివితే కోనసీమ వర్ణనని ఇంత అద్భుతంగా చేశాడు ఈయన, ఇది ఎక్కడ మనకి నోట్ కాలేదు. ఆ తర్వాత ఎంతోమంది కథకులు గోదావరి జిల్లా నుంచి రకరకాల కథా వస్తువులతో గోదావరిని వర్ణిస్తూ, గోదావరి ఒడ్డును పెరుగుతూ, గోదావరి ఒడ్డున ఉన్న జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాసిన పివిఎస్ సీతారాముడు గారి గోదావరి కథలు మనకి ఉన్నాయి. అలాగే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు కానీ, లేదా ముళ్ళపూడి వెంకటరమణ గారు కానీ, ఇట్లాంటి ఎంతోమంది కథకులు మనకి వికాస దశలో చాలామంది వస్తూ ఉన్న దశలో, మనకి ఈ సమకాలిక దశ చూసుకుంటే 90ల నాటికి 60ల నుంచి 70ల నుంచి మనకి చూసుకున్నప్పుడు ప్రధానంగా మనకి ఇవాళ కనిపించేది, ఈ ప్రసంగానికి తూర్పుగోదావరి జిల్లా కథ వికాసం అనడానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టాల్సి వస్తే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నుంచి తల్లాజుల పతంజలి శాస్త్రి వరకు అని అంటే బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే అలాగని చెప్పి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ముందు లేరని కాదు, తల్లాజుల పతంజలి శాస్త్రి గారి తర్వాత లేరని కూడా కాదు. ఒక దీపస్తంభాలు లాంటి వాళ్ళు ఇద్దరు తీసుకోవాలి కాబట్టి అలా చెప్పుకోవాల్సి వస్తుంది. పతంజలి శాస్త్రి గారు ఇక్కడే పిఠాపురంలో పుట్టారు, ఇక్కడే పెరుగుతూ ఇక్కడే ఉంటున్నారు. ఆయన రాసిన కథల్ని మనం ఒక మాట చదివితే, మీరు అందరూ చదివారు కాబట్టి, ఆయన కథ రాయడాన్ని ఎంత దీక్షగా పాటిస్తాడో రాస్తారో ఆయనే చెప్పుకుంటారు. చాలామంది కథకులకి ఉబ్బరం ఉంటుంది. ఉబ్బరం అంటే ఇవాళ రాసేయడం, రాత్రి పంపేయడం పత్రికకి, లేకపోతే రేపు పంపేయడం. కానీ ఆయన అలా రాయరు.
రాసిన తర్వాత ఒక 6 నెలల పాటు ఎక్కడో దాచేస్తారు. మళ్ళీ తీసి చదివినప్పుడు కొత్తగా ఆయనకు అనిపిస్తే మొత్తం పూర్తిగా తిరగరాసి అప్పుడు సానబట్టి పూర్తిగా చెక్కి ఆయన కథ రాస్తారు. అందుకని ఆయన వాక్యం చాలా పదునుదేలి ఉంటుంది. మీరు వడ్ల చిలకల పుస్తకం నుంచి, పతంజలి శాస్త్రి కథల పుస్తకం నుంచి, రామేశ్వరం కాకుల నుంచి, సమాంతరాల నుంచి, గుప్తా 91 నుంచి మీరు ఏ కథలు తీసుకున్నా సరే ఎక్కడా మీకు ఒక వాక్యం తోలని చాలా పదునైన వాక్యాలతో కథలు రాయడం, ధ్వనియుక్తంగా రాయడం. ఆయనకి ధ్వని ఎక్కడ వాచ్యంగా చెప్పడం ఉండదు. ఏం చెప్పాల్సి వచ్చినా ధ్వనియుక్తంగా చెప్తారు. గోదావరి జిల్లా విధ్వంసానికి సంబంధించి ఆయన చాలా గొప్ప కథ రాశాడు. ఆయన చేను చేప అనే కథ. అది ఎంత క్రాంతదర్శిత్వంతో ఆయన 90ల్లో ఎప్పుడు రాశారు ఆయన. కానీ ఇవాళ ఆ విధ్వంసం పూర్తిగా గోదావరి జిల్లాలంతా పాకి మొత్తం ఆంధ్రదేశం అంతా పాకేసింది. చేను చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎలాగా పూర్తి పర్యావరణాన్ని నాశనం చేస్తాయో చెప్పే కథ. అట్లాగే ప్రభు రాసినటువంటి పుణ్యక్షేత్రం కథ, పక్షుల పుణ్యక్షేత్రం మీద వచ్చినటువంటి కథ. ఇట్లా ఇవాళ చాలామంది కథకులు ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్పడానికి నేను ఇందాక చెప్పినట్టు మిగిలిన తెలుగు ప్రాంతాల వారందరికీ గోదావరి కృష్ణా జిల్లాలంటే ఒక రకమైన అపోహ ఉంది. అపోహ కూడా కాదేమో, ఒక దురోహ. ఏమిటంటే ఇది ఇక్కడ వాళ్ళంతా తినమరిగిన వాళ్ళు, వీళ్ళకి సాహిత్యం ఏం పడుతుంది, ఏదో రాస్తారు వీళ్ళు అని కొంతమందికి, అందరినీ అని నేను అనుకోను, కానీ చాలామంది ఈ రకమైన ఒక అభిప్రాయాన్ని వెలువరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా పర్యావరణం మీద రాసిన పతంజలి శాస్త్రి గారు, అలాగే ప్రభు, అలాగే ఎంఎస్ సూర్యనారాయణ పర్యావరణాన్ని రాస్తూనే ఎంత ధ్వనియుక్తంగానో చాలా గొప్ప కథ రాశాడు ఆయన. ఆ కథ పేరు నాగరిక చితి. కావాల్సి ఒకసారి చదవండి. ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, ప్రతి నెలకి ఒక పులి జనావాసాల్లోకి వచ్చేస్తుంది. ఈ కథని ఒక 20 ఏళ్ల క్రితం రాశాడు ఎంఎస్ సూర్యనారాయణ. నాగరిక చితి. ఒక పిట్ట మాట్లాడుతూ ఉంటుంది, పిట్టలు మాట్లాడుకుంటూ ఒక పులి చనిపోయిన దశలో పులిని దహనం చేస్తుంటే పిట్టలు మాట్లాడుకునే కథ అది. పర్యావరణము, ఇతరత్ర అంశాలన్నీ కూడా మనం ఆ కథ ద్వారా ధ్వనియుక్తంగా చూడవచ్చు. అయితే ఇక్కడి కథకులు ఏమాత్రం గొప్ప కథలు రాయరా? ఇవాళ ఉన్న కథకుల్లో చాలామంది మెహర్ లాంటి వాళ్ళు, బిఎస్ఎం కుమార్ లాంటి వాళ్ళు, ఎంఎస్ సూర్యనారాయణ లాంటి వాళ్ళు చాలా గొప్ప టెక్నిక్తో, అబ్జర్వ్ టెక్నిక్తో రాసే కథలు, మ్యాజికల్ రియలిజంతో రాసే కథలు, ఇట్లాంటి చాలా కథలు మనకు వస్తున్నాయి. ఈ మధ్య కాళ్ళకూరి శైలజ గారు ఒక కథా సంపుటం వేశారు. దాంట్లో ఒక అద్భుతమైన కథ రాశారు. జెన్జీ కథ రాశారు ఆవిడ. ఇందాక మీరు జెన్జీ కథ, జెన్జీకి అవసరమయ్యే కథ, అది పూర్తిగా అబ్జర్వ్ టెక్నిక్తో ఉంటుంది. ఎక్కడ కూడా ఏ వాక్యమో ఇంకొక వాక్యంతో పొంతన లేని వాక్యాల సమాహారంగా కథ ఉంటుంది. కాళ్ళకూరి శైలజ గారు రాసిన కథ, కొత్తగా వచ్చిన పుస్తకం నుంచి. ఇట్లా గోదావరి ప్రాంతంలో సంఘ సంస్కరణ నుంచి, శ్రీజన ఉద్ధరణ నుంచి, గోదావరి ప్రాంతీయ అస్తిత్వం నుంచి, ఈ ప్రాంతీయ అస్తిత్వానికి చెప్పేటప్పుడు మనకి వటీరావు కథలు, చింతా దీక్షితులు గారు మొట్టమొదటి కథా మాలిక అది, వటీరావు కథలు తెలుగులో. ఆ తర్వాత వంశీ అనే ఆయన మనకి మొదట్లో ఆయన 70-80ల్లో సీరియస్ కథ రాసిన తర్వాత ఆయన పూర్తిగా ప్రాంతీయ అస్తిత్వ కథల్ని రాస్తూ, మాపసలపూడి కథలు, దిగువ గోదావరి కథలు, తర్వాత ఏం రాస్తున్నా అవే రాస్తూ వస్తున్నారు ఆయన. వంశీ చేసిన చాలా గొప్ప చేర్పు ఏంటంటే ఈ ప్రాంతీయ అస్తిత్వ కథామాలికల్లో ఆయన అంతకుమునుపు ప్రాంతీయ అస్తిత్వ కథామాలికల్లో మీరు చూస్తే మన అమరావతి కథల్లో కానీ, లేదా నామిని కథల్లో కానీ, ఖదీర్ కథల్లో కానీ మీరు చూస్తే అవి 1-2 పేజీలు, 1/8 డమ్మీలో 1-2 పేజీలో ఉంటాయి. చాలా చిన్న కథలు. ఆ జానర్కి పూర్తి విస్తృతిని చేకూర్చడం వంశీ చేశారు. పెద్ద కథానిక స్థాయికి దాన్ని తీసుకొస్తూ దాంట్లో చాలా పరిమళాలు అద్దాడు ఆయన, భాషా పరిమళాలు అద్దాడు వంశీ. గోదావరి మాండలికాన్ని మనకి మొదట శ్రీపాద రాశారు పూర్తిగా. ఆ కాలం నాటి చాలా గొప్ప మాటల్ని ఆయన రాశారు.
మీరు ఈ సెంట్రల్ డెల్టాలో ఆయనది పొలమూరు దగ్గర పొలమూరు కదా, పొలమూరు నుంచి ఆయన మహేంద్రవాడ, రాయవరం ఆయన చాలా కాలం పాటు ప్రయాణం చేశాడు రెడ్డి రాణి అనే పత్రికని చూడడం కోసం. ఆయనే దాదాపుగా నడిపాడు ఆ పత్రిక. అంటే నడిపిన వేరే ఉన్నా కానీ మొదటి దశ అంతా కూడా ఆయనే దానికి పూర్తి విషయాలన్నీ చూశాడు. ఆ చూసే సమయంలో ఆయన గమనించిన గొప్ప మాటలన్నింటినీ ఆడవాళ్ళ దగ్గర నుంచి, జానపదుల నుంచి తెలుసుకున్న మాటలన్నింటినీ పెట్టాడు. ఈ సముద్రం నందలి మంచుకొండలు అనే కథలో ఆయన ఈ ప్రాంతంలో మీరు ఏ రకమైనటువంటి విద్యాగంధం లేని వాళ్ళు మాట్లాడే మాట ఒకటి మనకు నిత్యం అవసరం అయ్యే అన్నాన్ని ఇక్కడ వాళ్ళు వన్నం అంటారు. వన్నం ఇది కొంత ఉత్తరాంధ్రలో కూడా ఉంటుంది కానీ వన్నం అంటారు. ఆ వన్నం అనే మాటను వాడాడు ఆయన. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 80 ఏళ్ల క్రితం ఇట్లా గోదావరి జిల్లా మాండలికాన్ని, యాసని పలికిస్తూ వంశీ, తర్వాత దౌలూరు కృష్ణమోహన్ రావు గారు మనకి యానాం కథలు, దాట్ల దేవదాన రాజు గారి ఇతర కథలన్నీ అట్లా ఉంచితే, ఆయన చేసిన చాలా గొప్ప పని ఏమిటంటే తెలుగు ప్రాంతాల్లో ఒకే ఒక్క ఫ్రెంచ్ కాలనీ యానాం కథలు, అలాగే కళ్యాణపురం అనే గొప్ప కథా సంకలనాన్ని తెచ్చారు ఆయన. ఎందుకంటే ఫ్రెంచ్ కాలనీకి సంబంధించిన పాత చరిత్ర మనకెవరికి తెలియదు. ఆయన చాలా పరిశోధన చేసి వాటన్నిటిని వెలికి తీసి గొప్ప కథలు రాశారు ఆయన. ఇలా ఇంకా చెప్పాల్సి వస్తే 4-5 గంటలు ఒక్కొక్క పేరుతోనూ మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ క్లుప్తమైన మాటలతో నేను ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమాల్లో కంపేరింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విచారం కలుగుతూ ఉంటుంది. ఇవాల్టి ప్రసంగం రామచంద్రారెడ్డి గారి ప్రసంగాన్ని 35-40 నిమిషాలకు కుదించటం అన్నది అలాంటి అన్యాయం. కాకపోతే ఈ ప్రసంగం విస్తృత రూపంలో ఒక ఆర్టికల్గాను, అలాగే ఒక లిటరీ ఫారం, అది JNTU కావచ్చు, క్రియా కావచ్చు, పడాల చారిటీ ట్రస్ట్ కావచ్చు, అలాంటి ఫారమ్స్లో యువతను దృష్టిలో పెట్టుకుని ఆయన విస్తృతంగా మాట్లాడగలిగితే ఆయన శ్రమకు సార్థకత కలుగుతుందని నా విశ్వాసం. మీకు కృతజ్ఞతలు, అలాగే క్షమాపణలు కూడాను. రామచంద్రారెడ్డి గారు, చివరి అంశం ఈనాటి కార్యక్రమంలో కథానిలయం కార్యదర్శి నివేదిక దాసరి రామచంద్రరావు గారు. గమనించే ఉంటారు, అధ్యక్ష కార్యదర్శులు చాలా పరిమిత సమయం తీసుకుంటారు. ఆయనకి 5 నిమిషాలు అన్నాను, 4.5 నిమిషాలు ముగిస్తానన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారాలు, ఆహుతులందరికీ కూడా నమస్కారాలు. ఇలాంటి సందర్భాల్లో కాళీపట్నం రామారావు గారు ఖచ్చితంగా మాట్లాడే ఒక మాటను మాట్లాడుతూ, నేను అందుకనే మాట్లాడను, చదివేస్తాను. మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా ఒక అప్లికేషన్ని కథానిలయంలో రచయితల తాలూకా సంక్షిప్త సమాచారము, వారి రచనల సమగ్ర సమాచారాన్ని కోరుతూ ఒక అప్లికేషన్ తయారు చేసి ఆయన సంచిలో పెట్టుకొని అందరికీ పంచిపెట్టి, ఒక్క కథ రాసినా సరే మీ వివరాలు నింపండి, మీ ఫోన్ నెంబర్ అందులో ఇవ్వండి, మీ ఫోటోని ఇవ్వండి అని అది నిరంతరం ఆయన చేస్తున్నటువంటి పని. అందుకని ఆ వాక్యాన్ని మీకు ఆయన తరపున ఇక్కడ ప్రస్తావన చేస్తూ, అప్లికేషన్లు సుబ్బారావు గారి దగ్గర ఉన్నాయి. కొత్తగా కథలు రాస్తున్న వాళ్ళు లేదా కథానిలయంలోకి వారి వివరాలు రాని పక్షంలో దయచేసి అవకాశాన్ని వినియోగించమని కోరుకుంటూ, కథానిలయం 1997 ఫిబ్రవరి 22న శ్రీకాకుళంలో శ్రీ కాళీపట్నం రామారావు గారు తనకు వచ్చిన అవార్డులు మూలధనంగాను వారి స్వంత లైబ్రరీ పుస్తకాలతో ప్రారంభించారు. దీనికి ప్రారంభకులుగా లండన్ విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ గోటాల కృష్ణమూర్తి గారు హాజరయ్యారు. ఇది ప్రధానంగా కథల మీద పరిశోధక గ్రంథాలయం. మాస్టరీ అవార్డుల ధనంతో పాటు ప్రజల నుంచి మాత్రమే స్వీకరించిన ధనంతో భవన నిర్మాణం జరిగింది. దీని నిర్వహణకు 1998లోనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆర్థిక విషయాల్లో కారా మాస్టరీ దిశానిర్దేశమే మా హద్దు.
దాతలు ఇచ్చిన విరాళాలకు రసీదు ఇచ్చి నేరుగా బ్యాంకులోనే జమ చేయడం కూడా మా నియమం. ఆ శాశ్వత నిధి సుమారు 30 లక్షల వరకు ఉంది. దాని మీద వచ్చిన వడ్డీతో కథానిలయం మెయింటెనెన్సు, ఒక సహాయకుని జీతానికి వినియోగిస్తున్నాం. కథానిలయం సేవల కోసం కంప్యూటర్ బాట పట్టించింది కుటుకలపూడి కామశాస్త్రి ఆయన బృందం. కథానిలయాన్ని ఒక టూరిస్ట్ కేంద్రంగాను, కారా మాస్టర్ స్మారక చిహ్నంగాను మార్చాలనే ఆలోచన ట్రస్ట్కి ఉంది. దీనికి అందరి అభిప్రాయం కూడా సేకరిస్తున్నాం. తెలుగు ప్రజల చరిత్రకు, వర్తమానానికి వారధిగా కథానిలయం కృషి చేస్తుందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ గురుతర బాధ్యతలో కారా మాస్టర్ వారసులు వారి పూర్తి సహకారం అందిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా కథాభిమానులతో పాటు ట్రస్ట్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఇకపోతే కథానిలయం నిరంతరం తన కర్తవ్య సాధనకు ఇప్పుడు ప్రచురితమవుతున్న పత్రికల్ని, కథా గ్రంథాలను, కథా విమర్శ గ్రంథాలను ఎప్పటికప్పుడు కథానిలయానికి చేర్చమని ట్రస్ట్ తరపున ప్రతి సమావేశంలోనూ, సభల్లోనూ అభ్యర్థిస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు కూడా ఆ అభ్యర్థన చేస్తున్నాం. ఇక ఆర్థిక విషయాలకు వస్తే, ప్రజల నుంచి తీసుకున్న సొమ్ముకు జవాబుదారీగా ఉండాలన్నది మాస్టర్ నియమం. అందుకని ఆ వివరాలను ప్రతి సభలోనూ మేము చెబుతూ ఉంటాము. ఇప్పుడు కూడా ఆ ఆర్థిక వివరాలని 1 నిమిషంలోనే ముగిస్తాను. శాశ్వత నిధి 30 లక్షల వరకు చెప్పుకున్నాము. దాని నుండి టర్మ్ డిపాజిట్ రూపంలో ఉంచాము. ప్రతి నెల ఆ వడ్డీలు అకౌంట్లో పడేటట్టుగాను, ఆ వడ్డీలు ఆదాయానికి మించి ఖర్చు చేయటం మాస్టర్ ఎప్పుడు ఇష్టపడరు. కాబట్టి ఆ పరిమితుల్లోనే పెరుగుతున్నటువంటి ఖర్చులు, తగ్గుతున్నటువంటి వడ్డీ రేట్లను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేస్తున్నాము. ఈ సంవత్సరం ఆరంభ నిల్వ 2,70,000 చిల్లర, చేతిలో ఉన్నది 1,400. ఇక ఆదాయము అనిశెట్టి శ్రీధర్ గారు వారికి వచ్చినటువంటి కథా పురస్కార పారితోషికాన్ని మాకు ఇచ్చారు 15,000. మాస్టర్ కథా సంకల్పం లఘు చిత్రానికి పారితోషికం 25,000. ఇక మల్లాది అవార్డు ఇతరాలు కలిపి మొత్తం మా దగ్గర 43,116 రూపాయలు ఆదాయం వచ్చింది. వడ్డీల రూపాయల ఆదాయం 13,500. ఇలా ఖర్చులు అన్నీ పోను మా నిల్వ నెలవారీ ఖర్చుకి ఆదాయానికి సమానంగా ఉండేటట్టుగా మాస్టర్ చెప్పారు. ఆ పద్ధతిలోనే మేము వెళ్తున్నాము. ఇక 11,79,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నది టర్మ్ డిపాజిట్లో మార్చి, ఆ వడ్డీలను కూడా మేము ఇప్పుడు ప్రతి నెల వచ్చేటట్టుగా మార్చుకున్నట్టే కానీ ఖర్చులు మీట్ అవ్వలేమని మీకు తెలియజేస్తున్నాము. కథానిలయం మన అందరిది. దాన్ని పరిపుష్టం చేసే క్రమంలో మా ట్రస్ట్ కృషికి అందరూ సహకరించాలని అర్థిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కథానిలయం కార్యదర్శి. నమస్కారం. కాకినాడలో జానకిరామ్ ప్రసాద్ గారంటే తెలియని వాళ్ళు ఉండరు. ఏ సందర్భంలో అయినా, ఏ కార్యక్రమంలో అయినా ఆయన అనేక రూపాల్లో సహకార్యకర్తగా, దిశానిర్దేశకుడిగా అందరికీ కూడా సహకరించటం అన్నది కాకినాడ వాసులకు తెలిసిన విషయం. కథానిలయం విషయంలో ఆయన 2 నిమిషాలు మాట్లాడి తన అభిప్రాయాలు, సలహాలు వ్యక్తపరచమని ప్రసాద్ గారిని కోరుతున్నాను. రండి సార్. నమస్కారం. ఫ్యూ మినిట్స్ నేను చూసానండి వీరి వెబ్సైట్. ఐ వాజ్ ప్రిటీ ఇంప్రెస్డ్. ఐ హ్యాడ్ సమ్ సజెషన్స్. అవి వీరికి నోట్లో పంపిస్తానన్నాను. నథింగ్ ఐ మీన్ డ్రాస్టిక్ ఆర్ క్రిటికల్. మేబీ కొన్ని ఆడియో బుక్స్ పెడితే బాగుంటుంది అనుకున్నా. నెక్స్ట్ పీడిఎఫ్ షుడ్ బి మొబైల్ ఫ్రెండ్లీ పీడిఎఫ్. నెక్స్ట్ జనరల్లీ స్టాండర్డ్స్ ఆర్ ఫాలోడ్. ఆర్కైవింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయితే మంచిది అనుకుంటున్నా అండి. అవి మోస్ట్ ఆఫ్ దెమ్ అవి వాళ్ళు టెక్స్ట్ పెడతారు, నాట్ జస్ట్ పీడిఎఫ్. రెండోది చదవటానికి తేలిగ్గా ఉండటానికి ఈపబ్ ఫార్మాట్ అండ్ అమెజాన్ కిండిల్లో చదవటానికి ఆ ఫార్మాట్ ఉంటే పీపుల్ కెన్ లోడ్ ఇట్ ఇన్ టు దేర్ డివైసెస్ ఈజీ. అండ్ చాప్టర్ మార్కింగ్స్ అలాంటివన్నీ ఉంటాయండి. నాట్ జస్ట్ పీడిఎఫ్ అయితే యూ కాంట్ జస్ట్ గో టు ద ఓ పర్టికులర్ చాప్టర్. అదిని
ఇంకా కొన్ని ఉన్నాయి, వారికి విడిగా నోట్లో చెప్తా అండి. థ్యాంక్ యూ. ఇక్కడితో ఈ మొదటి ఘట్టం ముగుస్తోంది. వేదిక మీద ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. రెండో ఘట్టం పుస్తకాల ఆవిష్కరణ, అది నిర్వహించడానికి ఆయన పేరు నాకు ఎప్పుడు కన్ఫ్యూజనే, విశాఖ వర్మ గారిని రమ్మని కోరుతున్నాను.